वाक्य पढ़ेंगे हम। మొదటి పేతురు వాక్యంలోకి వెళ్దాం। మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం। पहला पतरस 5 अध्याय 7వ వచనం 7 वचन। ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 7। గనుక మీ చిత్త యావత్తు ఆయన మీద వేయండి। 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి। अपनी सारी चिंता उसी पर डाल दो क्योंकि उसको तुम्हारा ध्यान है। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। परमेश्वर की स्तुति और महिमा हो। ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం। इस वाक्य से परमेश्वर हम सबसे बात करने की स्तुति करें। స్తోత్రం 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 యా స్తోత్రం యా స్తోత్రం 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 స్తోత్రం। ప్రార్థన। మహాపరిశుద్ధుడా మహాకరుణ నీకు వందనాలు। నీ కృపను అభిషేకము నీ బలమును మా మధ్యలో ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రం। నీ శక్తి చేత నీ బలము చేత ప్రతి ఒక్కరిని తాకి కృపలో భద్రపరచని కైచుని కావాలని సించుమని కోరుచున్నాం। నీ దాసులు మాట్లాడుచుండగా మీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడి కృపలో భద్రపరిచి మమ్మల్ని కావాలని సించుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో पहला पतरस 5 और 7 चैप्टर में 7 वचन में इस तरह कहा गया है कि ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఇక్కడ వాక్యం మనం చదువుకున్నాం। अपनी सारी चिंता उसी पर डाल दो क्योंकि उसको तुम्हारा ध्यान है। ఆయన ఏ విధంగా మన కొరకు చింతించున్నాడు? परमेश्वर कैसे हमारे लिए चिंतित करता है? ఆయన చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద ఏమని ఇక్కడ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు। परमेश्वर हमारे लिए चिंता करता है, इसीलिए हम सारे चिंता को उस पर डालने को वाक्य में बताया गया। ఆయన చింత ఏమై ఉన్నది? उसके चिंता क्या थी, क्या है? మనుషుల యొక్క చింత ఏమై ఉన్నది? मनुष्यों को चिंता क्या है? అసలు మనుషుల కొరకు ఆయన ఎందుకు చింతించాలి? ఆయన ఎందుకు ఆలోచించాలి? मनुष्यों के बारे में परमेश्वर को क्यों चिंता करना है? మన బిడ్డల కొరకు చింతిస్తున్నట్టుగా हम हमारे बच्चों के लिए चिंता करने की रीति से ఆయన రక్తమిచ్చి మనకు కొన్నాడు కాబట్టి మన కొరకు ఆయన చింతించుచున్నాడు। परमेश्वर हमको अपने लहू से खरीदा, इसीलिए हम हमारे बारे में चिंतित करता है। అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మీ చింత మీదే నా చింత నాదే అనలేదండి। यहाँ परमेश्वर ने ऐसे नहीं कहा कि आपकी चिंता आप है और मेरी चिंता मेरे के, ऐसे नहीं कहा उसने। మీరు చింతించుచున్నారు, ఎవరు చింతిస్తున్నారట? మనము చింతిస్తున్నామంట। ఆయన మన కొరకు చింతిస్తున్నారు కాబట్టి మన చింత యావత్తును परमेश्वर हमारे लिए चिंता करने के कारण हमारी सारी चिंता को उसी पर डालने को परमेश्वर ने कहा। సమస్తమును కూడా ఆయన మీద వేయమంటున్నాడు। हमारी सारी चिंता उस पर डालने के लिए परमेश्वर ने कहा। నీ చింత నీ బాధవచ్చు, నీ చింత బాధవచ్చు, तुम्हारी चिंता तेरी क्लेश है, నీ చింత నీ శ్రమవచ్చు, శ్రమ तेरी चिंता उसकी संकट हो सकता है। ఏదైనా ఆయన మీద వేయమని ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు। हमारी चिंता क्या होने पर भी उस सबको उस पर डालने को हमें भरोसा देता है। అటువంటి దేవుడు అన్నవాడు కానీ మనుషుడు అన్నవాడు భూమి మీద ఎవ్వరు కూడా లేరు। इसी तरह का परमेश्वर इस धरती में कोई नहीं है। మన బిడ్డల కొరకు ఏ విధంగా చింతిస్తున్నావో हम हमारे बच्चों के बारे में किस तरह चिंता करते हैं, ఎందుకంటే మన బిడ్డలు లేకపోతే ఏమైపోతారని మనం మన బిడ్డల కొరకు ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాము। हर एक मनुष्य अपने बच्चों के बारे में वो क्या होता है, वो क्या करता है, ऐसे बारे में दिन दिन उसके बारे में सोचता है। మన బిడ్డల యొక్క చింత ఏ విధంగా మనం చేసుకుంటామో हमारे बच्चों की चिंता कैसे हम पर डालते हैं। మనం అనుకుంటే నువ్వు ఆలోచించకుండా నీ చింత యావత్తు కదా నాకు తెలుసు కాబట్టి ఆ బాధ నేను తీరుస్తాను అని ఆ బిడ్డల కొరకు మనం ఏ విధంగా ఆలోచిస్తామో हम हमारे बच्चों से ऐसे कहते हैं, ऐसे सोचते हैं कि तुम इसके बारे में मत सोचो। మనమైతే ఆ చింత తీరుస్తామో లేదో తెలియదు కానీ ना मालूम है कि हम उस चिंता पूरा करें या ना करें।
ఆయనైతే మన చింత యావత్తును కూడా ఆయన మీద పెడితేనే ఆయన తీర్చగలడు. लेकिन हमारे परमेश्वर तो अगर हम सारी चिंता उस पर डालते तो वो जरूर हमारी चिंता को पूरा करेगा। అయితే లోకం యొక్క చింత వేరే, लेकिन संसार का चिंता अलग है, లోకంలో ఉన్న ఆలోచన వేరే, संसार की विचारें सोच अलग है। క్రైస్తవ యొక్క చింత వేరే, क्राइस्तव लोगों का क्रिश्चियन लोगों का चिंता अलग है, దేవుని యొక్క చింత వేరే. परमेश्वर की चिंता अलग है। దేవునికి చింత నేను రక్తమిచ్చి కొన్న నా యొక్క బిడ్డలు ఏమైపోతారని ఆయన చింతిస్తున్నాడు. परमेश्वर हम पर इसलिए चिंता करता है कि मैं उन सब लोगों को मेरे लहू देकर उसे खरीदा। అయితే మనుషుల యొక్క రక్షింపబడిన యొక్క చింత ఏమై ఉంది? కొత్త నియమంలో కట్టబడ్డ యొక్క మన యొక్క చింత ఏమై ఉంది? नए नियम में जुड़े हुए हमारी चिंता क्या है? దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చింత ఉందా లేదా? దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చింత ఉందా లేదా? परमेश्वर पर विश्वास रखने प्रति व्यक्ति को चिंता है कि नहीं? ఉందా? चिंता है आपको? ఏం చింత? किसके बारे में चिंतित करते हैं आप? ఏ చింత లేని మనుషుడు అన్నాడు భూమి మీద లేడు. इस धरती पर चिंता ना होने वाला कोई मनुष्य नहीं है। అది మన కొరకు ఆయన చింతిస్తున్నాడు. అసలు ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్ దేవుడు, మన కొరకు ఆయన చింతించడం ఏంటండి? वो परमेश्वर का पुत्र है, वह क्यों हमारे लिए चिंतित करता है? ఆయన కొరకు మన కొరకు ఆయన చింతిస్తున్నాడంట. हमारे लिए वो चिंतित करता है। ఏ చింత కలిగి మనం ఈ కొత్త నిబంధన సంఘము ఈ దినాన కట్టబడాలి? किस प्रकार की चिंता हम में होकर हम इस नए निबंध में जुड़े रहना అది चाहिए? ఏ చింతైనా ఆయన మీద మనం వేయగలగాలి. वो किसी प्रकार की चिंता होने पर भी हम वो परमेश्वर पर डालने की तरह होना चाहिए। వేయగలుగుతున్నామా? परमेश्वर पर डाल सकते हैं उस चिंता को। నువ్వు ఆయన మీద పెడితేనే నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయగలిగితేనే ఆ చింతకు ఒక జవాబు అనేది ఆయన ఇవ్వగలడు. तो अपनी सारी चिंता को उस पर डालते तो वो तेरी चिंता को पूरा करके जवाब देता है। అయితే కొత్త నిబంధనలో కట్టబడిన మనమందరం కూడా, క్రైస్తవులను బట్టి మనమందరం కూడా నిజంగా మన చింత యావత్తు ఆయన మీద వేయగలుగుతున్నామా? जो हम अब नए निबंध में जुड़े हुए सारे क्रिश्चियन कहलाने वाले हम सब हमारी सारी चिंता उस पर डाल सकते हैं क्या? నిజంగా వేయగలిగితే మన చింత యావత్తులో కూడా ఆయన ఉంటాడు. अगर हम सचमुच हमारी चिंता उस पर डालते तो वो पूरा करने के सामर्थ्य है। దానికి అర్థం ఏంటంటే ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఒక మాట, చక్కటి మాట ఉంటుంది, ఒకసారి చదవగలరా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. फिलिपियन 4 और 6 में इस तरह कहा गया है कि దేనిని గూర్చి చింతపడకుడు గాని ఇక్కడ ఏమంటున్నారంటే దేని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाएं। ఎందుకు ఈ మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడాడంటే परमेश्वर यहाँ क्यों यह बात बताया गया है कि దేని గురించి చింతించకండి. ఒక చింత ఉందో కానీ మీరు దాని గురించి చింతించకండి. अगर आप में चिंता होते तो किसी के चिंता के बारे में आप मत सोचिए। ఎందుకంటే మీ చింతను మోయవాడు, మీ పాపను మోయవాడు ఉన్నాడు. हमारे पाप को और हमारे सारी चिंता को भोजने वाले एक हैं। నిజమే, చింతను మోయవాడు, మన పాపను మోసేవాడు ఆయన ఉన్నాడు. అది మనకు గుర్తొస్తే నిజం మన దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా हमारी सारी चिंता और पापों को बोझने वाले एक है और परमेश्वर है। ये बात हमें याद रखते तो చింతను మోసేవాడు, పాపను మోసేవాడు ఒకడు ఉన్నాడని గుర్తుంటే నిజముగా ఏ చింత కూడా మనకి ఉండదు. हम सचमुच ये बात पर भरोसा रखते तो हमें कोई चिंता नहीं होगा। అందుకే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చక్కని మాట यहाँ फिलिपियों में इस तरह बताया गया कि చింతండి కారణం దేని గురించి చింతించకండి. चिंता आप लोगों में होता है, लेकिन किसी भी चिंता के लिए आप चिंतित मत कीजिए। కానీ ప్రతి విషయంలో అంటున్నాడు అక్కడ. लेकिन हर एक विषय में, ఏంటి ప్రతి విషయంలోని? वो हर एक विषय क्या है? చింత ఉంది కానీ చింత గురించి మీరు ఆలోచించకండి. చింతలో ఉన్న ప్రతి విషయం గురించి కానీ ప్రతి విషయం గురించి ఏమంటే ప్రార్థన
విజ్ఞాపన చేత ప్రార్థనా విజ్ఞాపనముల చేత हमारी सारी चिंताएं हम में होने पर भी इस चिंता के बारे में हम परमेश्वर के चरणों पर निवेदन, प्रार्थना और विनती के द्वारा उसे धन्यवाद कहने को कहता है। ఇక్కడ చింత లేదనట్లేదు, చింత ఉంది కానీ మీరు చింతించకండి కానీ అంటున్నాడు, यहाँ बताते हैं कि आप में चिंतन है पर चिंता के बारे में मत सोचिए। మీ చింతలో ఉన్న ప్రతి విషయమును అంట आपकी चिंता में हर कोई चीज के लिए ఏ విధంగా ఆయన సన్నిధిలో మొరపెట్టమంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. आपकी हर एक चिंता के लिए भगवान के चरणों पे आप प्रार्थना, विज्ञापना और विनती के द्वारा प्रभु को धन्यवाद कहने के लिए ఎందుకు ఇక్కడ మూడు మాటలు వాడబడ్డాయి? यहाँ क्यों ये 3 बात उपयोग किया गया? కొత్త నిబంధనలో క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా नए नियम में जुड़े हैं हर एक क्रिश्चियन लोग చింత లేనివాడు ఎవడు ఉండడు కానీ चिंता ना होने वाला कोई इस धरती पे नहीं है। లోకంలో చింత ఉంది, संसार में एक और की चिंता है, గంటను మోసేవాడు ఎవడు లేడు. उसे बोझने वाला कोई नहीं है। ఏ నీ చింత నా మీద వేయనవాడు ఎవడు లోకంలో కనబడ్డు. संसार में लोगों को कोई भी ऐसे नहीं करता, तू सारे चिंता मुझ पर डालो। కానీ కొత్త నిబంధన సంఘంలో ఒక అద్భుతం ఏంటంటే నీ చింత ఎవరితో నా మీద వేయండి అంటున్నాడు. लेकिन नए निबंध में कहा गया कि आपके सारी चिंता को मुझ पर डालो। అంటే భరోసా దేవుడు ఇంకెక్కడ కనబడతాడు, బైబిల్లోనే కనబడతాడు. ऐसे कहने वाले परमेश्वर हम इस बाइबल में ही हमें दिखाता है। కానీ మనం ఏం చేస్తామంటే ఆ చింతతోనే చర్చకొస్తాం, ఆ చింతతోనే వాక్యం ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థన విజ్ఞాపనగా మారట్లేదు, మన విజ్ఞాపన కృతజ్ఞతగా మారట్లేదు. लेकिन हम उसी चिंता से चर्च को आते हैं, प्रार्थना करते हैं, लेकिन विज्ञापना, प्रार्थना, निवेदना के रूप में हम हमारी चिंता को परमेश्वर के पैरों पे नहीं डालते। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा और स्तुति हो। నిజంగా మన చింతలోనే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? सचमुच हमारे चिंता में हम प्रार्थना कर सकते हैं क्या? నీకే చింత ఏంటి ఉన్నదో ఆ సమస్తం నేను ఎరుగును. हमारे सारी चिंता को परमेश्वर जानता है। చాలా మంది అంటారు ఆయన ఎరుగును కదా, ఆయన దేవుడు కదా, మన చింత ఏమంటే కూడా మనం ఏం తెలియదు ఆయన తెలుసు కదండి అనొచ్చు. सारे लोग कहते हैं कि वो परमेश्वर है ना, इसीलिए हमारी सारी चिंता को वो जानता है। నిజమే, ఆయన తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు, హృదయానుసారుడు. అందుకనే हाँ, सचमुच भगवान हमारी सारी चिंता को जानता है। हमारे मन में जो कुछ भी विचारे हमारे मन में पैदा होने के पहले ही वो जान लेता है। మన చింత ఆయన మీద మనం మోపకపోతే, నెయ్యకపోతే ఇటువంటి ప్రార్థన మనం చేయలేము. हम हमारी चिंता, सारी चिंता उस पर नहीं डालते तो इस प्रकार की प्रार्थना हम नहीं कर सकेंगे। ఆ చింతలో ఉన్న సమస్తాన్ని కూడా ప్రార్థన రూపంగా ఆయన మీద వేయాలి. ఏది వేయడం అంటే ఏదో బండరాయి తీసుకుని ఎత్తున వేయడం కాదు. हम में होने वाली सारी चिंता को उसके पैरों पर हमें रखना चाहिए। रखना माने एक पत्थर लाकर उस पर नहीं फेंकना, डालना, ऐसे नहीं। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति हो। ఇక యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు కదండి, మన చింత లేక మన యొక్క పాపము. నిజమే, ఆయన మోయడానికి వచ్చాడు. మన పాపను మోసే గొర్రెపిల్ల ఆయనే, మన చింతని మోసే గొర్రెపిల్ల ఆయనే. దేవుని స్తోత్రం, సమస్తాన్ని మోసే గొర్రెపిల్ల ఆయనే. परमेश्वर ने यहाँ कहा गया है कि हमारी सारी पापों को, गलतियों को, अपराधियों को बोझने वाला एक बेड़ी वो है। నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేశారు నాకు. कल मुझे एक सिस्टर फोन किए थे। లూథరన్ సంఘం అంట. वे लूथरन कलिसियों के हैं। వాళ్ళ బిడ్డ కొరకు చాలా చింత కలిగి ఉంది ఆమె. वे अपने बच्चे के लिए बहुत चिंतित करता रहा। ఆవిడంటే మాట అంటే ఆ బిడ్డ ఈమె మాట వినట్లేదంట. वो बच्चा उसकी माँ का बात नहीं सुना रहा था। చాలా పాడైపోయింది అని నాకు నిన్న సాయంత్రం చాలా సేపు మాట్లాడింది. मेरे बच्चे बहुत बिगड़ गए, मेरे बात कुछ भी नहीं सुनता, ऐसे कहकर उसने मुझे నేను అన్నాను, ఓకే మా నీ బిడ్డ నీ మాట వినట్లేదు, ప్రార్థన చేస్తున్నావా అన్నాను. अगर तुम्हारा बच्चा तेरे बात नहीं सुनते हैं, क्या आप रोज प्रेयर करते हैं? ఆవిడ చింత ఏంటంటే ఆ బిడ్డ పోరైపోయాడు. उसकी चिंता यह था कि उसका बच्चा बिगड़ गया। నా మాట ఆయన ఆలకించట్లేదు. मेरे बात वो नहीं सुन रहा है। ఇంజనీరింగ్ అయిపోయిందండి, నా మాట ఆలకించట్లేదు. वो इंजीनियरिंग फिनिश कर लिया था, लेकिन मेरे बात नहीं सुनता था। నన్ను ఏం చేయమంటారు? मैं क्या करूं ब्रदर? ऐसे मुझसे फोन किया। నువ్వు ఆలోచించకమ్మా, నీ ఆలోచన, నీ చింత అవన్నీ కూడా ఆయన మీద వేయాలి.
तू इसके बारे में मत सोचो सिस्टर, आप तेरी चिंता और तेरी विचारों को परमेश्वर पर डालो। ఆవిడ అంటున్న మాట उसका बात यह है कि మొన్న లెంటి డేస్ కి 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, 40 डेज को वो रोजा रखी थी, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి, हर इतवार को चर्च जाती थी, ప్రతి శుక్రవారం చర్చికి వెళ్తానండి, एवरी फ्राइडे वो चर्च जाती हैं। మరి ఇంకేం చేయాలి? फिर मैं क्या करूं? ये सारी करते हो नहीं, इससे बढ़कर मैं क्या करूं? ఆయన కూడా నా బిడ్డ నా మాట వినట్లేదే, मैं ये सारे करने पर भी वो मेरे बात नहीं सुन रहा है। చర్చికి వెళ్తే సరిపోద్దా? क्या चर्च जाने से हो सकता है? మన చింత అంతా ఆయన మీద వేసినట్టేనా? हमारी सारी चिंता को उस पर डालने की तरह है। हम శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తే సరిపోద్దా? फ्राइडे फास्टिंग प्रेयर के जाते तो बस है। మన చింత ఏమంటే ఆయన మీద వేయగలుగుతున్నామా? हमारी सारी चिंता उस पर डाल सकते हैं हम। ఒకసారి అదే అన్న నా సిస్టర్తోని, मैं उस सिस्टर से ऐसे इस प्रकार कहा कि అమ్మ అది పని చేయలేదు, నువ్వు ఉపవాసం ఉండి పెట్టి కొరకు ప్రార్థించాయి, अगर आप फास्टिंग रखकर प्रेयर करते तो वो काम होगा। అంటే 40 రోజులు ఉపవాసం ఉన్నామండి, ఆ 40 రోజులు ఉపవాసం సగం నాకు చెప్పకు। फिर उसने मुझसे कहा कि ब्रदर मैं फास्टिंग डेज उपवास रखा, ऐसे कहा। నీ చింత ఏమంటారు ఆయన మీద వేయమంటున్నాడు కాబట్టి వేయగలుగుతున్నావా? వేయడం అంటే ఎలాగండి? आपकी सारी चिंता परमेश्वर पर डालने को कहा। डालना माने మనమైతే అలాగే చేస్తాం। हम कैसे डालते हैं हमारे चिंता को? దేవుడు జీవన మాట్లాడుతున్నాడు, परमेश्वर आज हमसे बात कर रहे हैं, మాట్లాడుతున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు। हमारी सारी चिंता उस पर डालने को कहता है। అసలు ఆయన మన గురించి చింతించడం ఏంటండి? इतना पवित्र परमेश्वर क्यों हमारे लिए सोचता है? చింతిస్తున్నాడు, చింతిస్తూ అంటున్నాడు మీ చింత యావత్తు నేను చింతించుచున్నాను గడుకు అంటున్నాడు। वो हम पर ध्यान रखकर चिंता करने के कारण, అంటే అర్థం ఏంటి? మన కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, మన కోసం ఆయన పట్టించుకుంటున్నాడు కాబట్టి इसका मतलब यह है कि हमारे लिए वो सोचता है। మనకొచ్చిన ప్రతి సమస్య, మనకొచ్చిన ప్రతి శోధన, మనకొచ్చిన ప్రతి ఆలోచన కూడా ఆయన మీద వేయమంటున్నాడు। हमारी सारी परीक्षाएं और क्लेश परिस्थितियों में उस पर डालने के लिए कहता है। వేరే అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ చదివి సరిపోద్ది అనుకుంటారు, కాదండి। కానీ ఇక్కడ ఫిలిప్పీల 4వ చక్కగా చెప్పబడుతుంది కదా, हमारे चिंता उस पर डालने में है, तो यह बाइबल में इस प्रकार कहा गया। फिलिप्पी में ఏం చెప్పబడుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని గురించి దేని గురించి చింతపడకుడి, किसी के बारे में चिंता मत करो। అంటే చింత ఉంది కానీ దాని గురించి మీరు ఆలోచించద్దు। तो चिंता है लेकिन उसके बारे में आप मत सोचिए। ఆయన ధైర్యం అంటే నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో మోకరించి उस पर डालने का मतलब यह है कि तू परमेश्वर की उपस्थिति में घुटने टेक कर, ఎప్పుడైతే మోకరించి ప్రార్థన విజ్ఞాపన స్టార్ట్ చేసావో, जब तुम घुटने टेक कर प्रार्थना विज्ञापना निवेदना करना शुरू किए, దానికి అర్థం ఏంటంటే నీ ప్రార్థన విజ్ఞాపనగా మారిపోవాలి। तेरे प्रार्थना विज्ञापन के रूप में बदल जाना है। విజ్ఞాపన చేసావా, विज्ञापना करते तो కృతజ్ఞతాస్తుతులుగా మారిపోవాలి। धन्यवाद की तरह बदलना चाहिए। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? నీ చింతకు జవాబు ఎందుకంటే కింద కృతజ్ఞతాస్తుతులతో చెల్లించండి అంటున్నాడు। నీ యొక్క ప్రార్థనకి, నీ యొక్క విజ్ఞాపనకి జవాబు కింద తీసినట్టే। तेरे प्रार्थना और विज्ञापनों का उत्तर हमें धन्यवाद के रूप में दिया गया है। ప్రార్థన స్టార్ట్ చేసిన రోజే విజ్ఞాపనగా మారాలి, प्रार्थना शुरू करने के बाद वो విజ్ఞాపనగా మారాలి, विज्ञापन के रूप में बदल जाना चाहिए। ఎప్పుడైతే ఈ రెండు జరిగాయో, जब ये दोनों मिलकर, దేవుని స్తోత్రం, ఎప్పుడంటే మనం కృతజ్ఞత చెప్తాం? कब हम धन्यवाद कहते हैं परमेश्वर को? చెప్పాలా? बताइए। ఎప్పుడు మనం కృతజ్ఞత దేవునికి చెప్తాం? అంటాం కదా, బ్రదర్ పాస్టర్ గారు మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి। हम अक्सर कहते हैं, ऐसे बोलते हैं कि ब्रदर हमारे घर में धन्यवाद का प्रेयर रखिए। ఎప్పుడు పెట్టుకుంటాం? దేవుడు మన జీవితంలో మేలు చేస్తే, అంతే కదా। మన ప్రార్థనలకు ఇచ్చి మనకి జవాబు ఇచ్చినప్పుడు, మన స్థితిగతులు మారినప్పుడు, మన జీవితంలో అద్భుతం జరిగినప్పుడు हम हमारे घर में कृतज्ञता प्रेयर कब रखते हैं कि भगवान परमेश्वर हमारे जीवन में आश्चर्य और अद्भुत कार्य करने पर हम ऐसे धन्यवाद रखते हैं। అప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం, ఎందుకంటే మన జీవితంలో కార్యం జరిగిందని। भगवान हमारे जिंदगी में आश्चर्य और अद्भुत कार्य करने के कारण धन्यवाद बताते हैं भगवान। మనకి చింత ఆయన మీద వేయడం అంటే ప్రార్థన విజ్ఞాపనతో, దేవుని స్తోత్రం, ప్రార్థన విజ్ఞాపనతో
చిన్నవంతులు చెప్పినట్టుగా కృతజ్ఞతతో కంప్లీట్ అయిపోవాలా. हमारे प्रार्थना विज्ञापना करके ये दोनों मिलकर धन्यवाद के रूप में बदलना चाहिए, तभी हमारा चिंता भगवान परमेश्वर पर हम डालने की तरह होता है। నువ్వు చింతిస్తున్నావా? क्या तुम चिंता करते हो? నీ చింత యావత్తు ఏడమంటే ఆయన పాదశీలలో మోకరించి ప్రార్థనా విజ్ఞాపనతో కృతజ్ఞతా స్తుతులతో దాన్ని ముగించాలి. तेरे चिंता उस पर डालने का मतलब है कि तू परमेश्वर की उपस्थिति में घुटने टेक कर प्रार्थना निवेदना करके आखिरी में धन्यवाद करके प्रार्थना को समाप्त करना चाहिए। ఎప్పుడైతే ఆ స్థితిలో క్రైస్తవుడు ఉంటాడో నిజముగా మన యొక్క ఏదైతే ఆలోచన ఉందో, మనకి ఏదైతే శ్రమ ఉందో, దేవుడు మన గురించి ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో, ఏదైతే చింత ఉందో ఆ యావత్తు కూడా ఆయన మీద వేసినట్టే. हम ये तीनों करके परमेश्वर के उपस्थिति में प्रार्थना करें तो परमेश्वर हमारी सारी चिंता को पूरा करने के सामर्थ हैं। చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. स्मॉल छोटा उदाहरण है, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. आपको समझने के लिए ऐसे बोल रही हूँ। ఎగ్జాంపుల్, మా బ్రదర్ ఉన్నాడు, मेरे ब्रदर हैं, ఆయనకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది. उसको 1 लाख कर्जा है उस पर, చాలా చింతిస్తున్నాడు. बहुत चिंतित करता है उसके लिए। నేను వెళ్ళి నువ్వు చింతించకరా అని నేను భరోసా ఇస్తాను. मैं जाकर उससे कहता हूँ तू अपनी कर्जा के लिए मत सोचो, ऐसे कहती हूँ मैं। నీ భారము నీ చింత నేను మోస్తాను, तेरे चिंता को मैं बोझने का सामर्थ्य हूँ అని నేను 1,00,000 రూపాయలు తీసుకుని వాడికి ఇస్తాను. ऐसे कहकर 1 लाख रुपये मैं उसको देता हूँ। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఏదైతే ఆయన చింతిస్తున్నా ఆ చింత ఎవరు నెత్తి మీద పెట్టుకుని जिसके बारे में वो सोचता है सारे विचार मेरे सिर के ऊपर रखकर అది నేను భరిస్తాను, वो विचारों को मैं सहता हूँ, ఆ భారం నేను భరిస్తున్నాను, उस बोझ को मैं बोझता हूँ, ఆ చింత నేను భరిస్తున్నాను. उस चिंता मैं बोझता हूँ। అక్కడ ఆ వ్యక్తి ఫ్రీ అయిపోయాడు. वहाँ कर्जा होने वाला व्यक्ति फ्री हो गया। నిజం, మా అన్నయ్య నాకు భరోసా ఇచ్చాడు కాబట్టి సమస్తము నేను క్లియర్ అయ్యాను. सचमुच मेरे भैया मुझे मेरे कर्ज चुकाने का वादा किया है ना, इसीलिए मैं फ्री हो गया। ఒకవేళ నేను భరోసా ఇవ్వకండి, భరోసా అర్థం ఏంటంటే నీ అప్పుడు నేను తీరుతున్నారు అంతే. अगर मैं भरोसा नहीं देते तो उसको భరోసా అర్థం అంటే నీ అప్పుడు నేను తీరుస్తాను కాబట్టి నువ్వు చింతించకు, నువ్వు ఆలోచించుకో. भरोसा मतलब यह है कि मैं तेरे कर्ज को चुका दूंगी, इसीलिए तू उसके बारे में चिंता मत कर। అదే విధంగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే పలుకుతున్న మాట. इसी प्रकार हमारे परम परमेश्वर इसी तरह बताते हैं इस वचन के द्वारा हमें, దేని గురించి మీరు చింతించకండి किसी के बारे में आप चिंता मत करो। అంటూ కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాస్తుతులతో అంటున్నాడు. అదే కదా ఎదురుకు చేసినప్పుడు గాని నా. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. क्यों? किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारी निवेदन प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाए। ఎప్పుడైతే కృతజ్ఞతా స్థితికి వచ్చామో మనం విన్నపములు విన్నట్టే. जब हम कृतज्ञता धन्यवाद करके प्रार्थना करते हैं, परमेश्वर हमारे प्रार्थना सुन लिया, ఎందుకంటే ఆయన భారం నేను మోస్తాను కాబట్టి ఆయన విన్నపములు నేను విన్నట్టే. क्योंकि हम हमारे सारे बोझ उस पर डालने हैं ना, इसीलिए वो परमेश्वर हमारा प्रार्थना सुन लिया। అంటే మన విన్నపములు ఆయన విన్నారు కాబట్టి हमारी सारी प्रार्थनाएं उससे सुन ली, సమస్త భారం కూడా మన నుంచి తీసివేసినట్లే. सारे प्रकार के हमारे विचारों को वे पहुंच लिया हम में से। కానీ దేవుడి మాట పలికి గతించిన 2,300 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 2,000 సంవత్సరాల దగ్గర అయిపోయింది. కానీ చర్చకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో చింతతోనే వస్తున్నారు, కానీ ఈ చింత తీసుకెళ్ళి ఆయన మీద పెట్టలేకపోతున్నాం ప్రతి విషయంలో కూడా. కానీ परमेश्वर हमसे ये बात कहकर 2 साल होने पर भी हम हमारे चिंता को नहीं छोड़ सकते, परमेश्वर के पैर में नहीं प्रार्थना कर सकते हैं। हम మనుషుడు భరోసా ఇచ్చినట్టు దేవుడు భరోసా ఇవ్వగలుగుతున్నాడా? मनुष्य भरोसा देने की तरह हो परमेश्वर हमें भरोसा देता है क्या? మనుషులు ఇచ్చే భరోసా వేరే, मनुष्य जो भरोसा देता है वो अलग है। నేను మాట తప్పచ్చు,
मैं बात को टल सकता हूँ, ఎందుకంటే నేను మాట ఇచ్చాను వాడు రెండవ భర్త మూడవ భర్త లేకపోతే అవ్వలేదురా నేను తర్వాత చూస్తాను అనొచ్చు. मैं वादा देकर भी उस वादा को टल सकता हूँ मैं. ఇక్కడ మాట ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, लेकिन वादा देने वाला हमारा परमेश्वर है. మాట ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు, बात देने वाला हमारे परमेश्वर यीशु मसीह है. ఆ మాటకి మనము లోబడితే మన చింత యావత్తు నిజంగా ఆయన మీద వేయగలము. उसके बात पर हम भरोसा रखते तो हमारी सारी चिंता उस पर रख सकते हैं हम. నిజంగా మన చింత యావత్తు కూడా మన ఆలోచన యావత్తు కూడా మనం ఆయన మీద వేసినట్టయితే ఆయన ఒక్కడే మనం పట్టించుకున్నవాడని భూమి మీద ఇంకెవడు లేడు. अगर हम सचमुच हमारी सारी चिंता विचारों को उस पर डालते तो वो पूरा करेगा. हमको सुधारने वाला, हमको सहायता करने वाले परमेश्वर के बिना इस संसार में कोई नहीं है. నిజమే, ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా यहाँ वाक्य ऐसे बताता है कि అనేక చింతలతో మనం బాధపడుతున్నాం. कई चिंताओं से हम चिंतित होते रहते हैं. ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా దేని గురించి మీరు చింతింపకుడి అని ఇక్కడ వాక్యం చెప్తుంది కదా. यहाँ वाक्य ऐसे बताया गया है कि किसी के बारे में चिंता मत करो. ఆ చింత యావత్తు మన ప్రార్థన ద్వారా, మన విజ్ఞాపన ద్వారా, మన కృతజ్ఞతాస్తుతుల ద్వారా ఆయన పాదాల దగ్గర పెట్టుంటే నిజంగా మన విన్నపములన్నీ కూడా ఆయన వింటాడు. हमारी सारी चिंताओं परमेश्वर की उपस्थिति में प्रार्थना विज्ञापन के द्वारा उसके धन्यवाद बताते तो हमारी सारी चिंता विचारों को वो सुन लेता है. ప్రతిదీ కూడా ఆయన మీద వేయగలగాలి మనం. हर किसी विषय को भी उस पर डालने की स्थिति हमें होना चाहिए. ఆయన చింత ఏంటంటే నేను రక్షించుకున్నాను, ఆయన చింత ఏంటంటే నేను రక్షించుకున్నాను నా బిడ్డల్ని. परमेश्वर हम पे इसीलिए चिंता करता है कि मैं उसको उद्धार किया. వీరందరూ నా స్వకీయ జనము, ये सारे मेरे स्वयं लोग हैं. ఒకవేళ నశించిపోతారేమని ఆయన చింత ఉంది. अगर परमेश्वर की चिंता यह हो कि वे सारे अगर खोकर दुनिया में मिल जाते तो इसीलिए वो हम पर चिंता करता है. రక్షింపబడిన మనుషుని చింత ఏమి ఉందంటే, రక్షింపబడిన మనుషుని చింత ఏమి ఉందంటే परमेश्वर के द्वारा उद्धार किए हुए लोगों का चिंता यह है कि అమ్మో రక్షింపబడిన చింత ఎక్కువైపోయిందే. लोग सोचते हैं कि उद्धार पाने के बाद चिंता हमें बढ़ गई. అమ్మో రక్షింపబడిన తర్వాత నేను ఆశ్రయింపబడలేదే. उद्धार पाने के बाद मुझ में बरकत नहीं आया. అమ్మో రక్షింపబడినది గొప్ప దేవుడు అన్నారే, నేను రక్షింపబడిన శోధన వచ్చిందే. परमेश्वर बहुत बड़ा परमेश्वर है ना. मैं उद्धार पाने के बाद मुझे अधिक परीक्षाएं आ गई मुझ पे. చాలా మంది అలా అన్నవారు నాకు ఫోన్ కూడా చేశారు. చాలా మంది कई लोग इसी विचार से मुझे फोन भी किए हैं. నాకు విడుదల రాలేదండి ఇంకా. ब्रदर मुझे उद्धार पाने के बाद भी मुझे ये सारी चिंताओं से छुटकारा नहीं मिला. చాలా మంది ఏమనుకుంటారంటే లోకంలో చింత వేరే, ఆ చింతతో వచ్చి మోకరిస్తారు, కన్నీరు కారుస్తారు. सारे लोग ऐसे सोचते हैं कि दुनिया में अन्य लोगों का चिंता अलग होते हैं. वे चिंता के साथ मंदिर में आकर प्रार्थना करते हैं, आंसू बहाते हैं. వాళ్ళకు అనుకున్నది వాళ్ళు తప్పు కాదు, కానీ వాళ్ళకు అనుకున్నది ఏంటంటే బాప్తిసం తీసుకునే నా చింతలన్నీ పోవును, బాధపడుకున్నాం కదా, ఆ విధంగా నా చింతలన్నీ పోవును కాక అనుకుంటాం. పడుకున్నాం మనం. उसके विचारों को कोई गलत नहीं है कि वे ऐसे सोचते हैं अगर उद्धार पाते तो मेरे सारी चिंता प्रभु मिटाएगा. ఆ పాటలు అంటే నిన్ను చేరగా నా చింతలన్నీ పోవును అంటారు. నిజమే, ఏ చేరగా అంటే అర్థం ఏంటి? एक गाना है ना, प्रभु हम आपके पास आते थे हमारी सारी चिंताएं मिटाएगा. అంటే ఆ చేరడం అంటే అది ఈజీగా ఉందా? भगवान के पास पहुंचना तो इतना आसान है? అంత ఈజీయా? इतना आसान है क्या? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति और महिमा हो. అసలు విషయం తెలియట్లేదు, వచ్చిన తర్వాత చింత 10 రెట్లు ఎక్కువైపోద్దండి. उसको ये नहीं मालूम है कि उद्धार पाकर प्रभु मसीहत में हम रहने से हमारी चिंता 10 गुना हो जाएगा. దేవుని నమ్ముకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నిజంగా సత్యంలో నిలబడాలి అనుకుంటే ఆ చింత 10 రెట్లు ఎక్కువ అవుతుంది. अगर हम सचमुच उद्धार पाकर परमेश्वर में अंत तक रहना चाहते हैं तो वो चिंता बहुत ज्यादा बड़ा होगा दुगनी होगा. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, చింత యావత్తు కూడా ఆయన మీద వేయమాడు కాబట్టి నేను ఇక్కడ ఏమీ కాదు నిమిత్త మాత్రమే అని మన చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే हम उस स्थिति में आना चाहिए. क्योंकि कैसे कि हमारी सारी चिंताएं परमेश्वर अपने पर डालने को कहा, इसीलिए मैं सारी चिंता उस पर डालती हूँ. ऐसी स्थिति में हम आना चाहिए. నిజంగా మనం అద్భుత కార్యము చూడగలము.
ऐसे सोचते तो सचमुच हम आश्चर्य अद्भुत कार्य देख सकते हैं। నువ్వు మోకరించి తిరిగి ప్రార్థన క్లోజ్ చేసుకుని లేచేటప్పటికి నీ జీవితంలో అద్భుతం చూస్తావు. तू प्रार्थना करके घुटने टेककर प्रार्थना करके प्रार्थना समाप्त होने के बाद अपनी जिंदगी में अद्भुत कार्य देख सकोगे। ఎప్పుడైతే ఆయన పాదం మీద ఉండి ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత చెప్పావో కృతజ్ఞత చెప్పేటప్పటికి సంపూర్ణం అయిపోతుంది. जब तुम उसके उपस्थिति में घुटने टेक के प्रार्थना विनती और धन्यवाद के साथ प्रार्थना करते तो तुम्हारी सारी चिंता पूरा हो जाएगा। అప్పుడు నిజంగా నా విన్నపములు ఆయన విన్నారని సమాధానంగా ప్రార్థన నుంచి నువ్వు లేగచ్చు. सचमुच हमारे मन में ऐसे फीलिंग होता है कि परमेश्वर मेरी सारी प्रार्थना को सुन लिया, मेरी चिंता को पूरा कर लिया। ఎందుకు సమాధానంగా ప్రార్థన నుంచి లేగచ్చు అంటే చింత లేదు కాబట్టి, నీకు ఇంకా చింత ఏమవుతూ ఆయన పాదం దగ్గర లేక ఆయన మీద వేస్తాయి కాబట్టి. क्यों शांति से प्रेयर से उठने को कहा है कि क्योंकि हमारी सारी चिंता उस पर डाल के हम प्रार्थना करके उठे हैं। సమస్తము కూడా ఆయన చూచుకొనును అని మనం ఒక భరోసా మనకు వస్తుంది కాబట్టి దేవుని స్తోత్రం, ఇంకే చింత మనకు ఉండదు. हमारे मन में ऐसे विश्वास बढ़ेगा कि भगवान ने मेरे सारे दुखों को देख लिया, इसीलिए मैं मेरी चिंता उस पर डाल दिया। అది కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో ఒక్కసారి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో చక్కగా మాట ఒకటి ఉంటుంది. भजन संहिता 37 and 5 में इस तरह बताया गया। నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. హిందీ 37:5. अपने मार्ग की चिंता यहोवा पर छोड़ और उस पर भरोसा रख, वही पूरा करेगा। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని. यहाँ वाक्य में बताया गया है कि तेरे मार्ग को यहोवा को सौंप दो। మనం మొదలు చదువుకున్నాము వాక్యం ఏంటి, నీ చింత ఏవద్దు ఆయనకి, మన చింత ఏవద్దు ఆయన వేయుడని. पहले मैंने बताया कि तेरे सारी चिंता मुझ पर डालो। నీ చింత నీ మార్గం అయితే, तेरी चिंता तेरी रास्ता है तो నీకు దేవునికి నీ ముందు వేసిన దేవునికి మార్గంలో నడవలేకపోతే, भगवान जो रास्ता तेरे सामने रखा है उस ఇక్కడ पर వాక్యం చెప్పబడుతుంది నీ మార్గమును యెహోవాకు అప్పగించుమంట. यहाँ वाक्य में बताया गया है कि तेरा मार्ग और चिंता प्रभु पर छोड़ दो। మన మార్గాలు యెహోవాకు అప్పగించడం అంటే సామాన్య విషయం కాదు. हमारे मार्ग परमेश्वर पर सौंपने का एक कोई मामूली बात नहीं है। సామాన్య విషయం అంటారా? क्या मामूली बात है? అంటే వాక్యం చెప్పినట్టుగా చింత యావత్తు కూడా ఆయన మీద వేయగలిగితే నిజంగా నీ మార్గాలేంటి, నీ చూపులు, నీ మాటలు అన్ని కూడా ఆయనకు అప్పగిస్తావు. अगर वाक्य में बताने की तरह हमारी सारी चिंता उस पर डाल सकते तो నీ హావభావాలను కూడా ఆయనకు అప్పగిస్తావు. हमारी सारी चाल चलन उसको सौंप देते हैं। ఎందుకంటే మన చింత ఏవద్దు లేక మన మార్గం ఏవద్దు ఆయనకు అప్పగించకపోతే సరైన మార్గంలో మనం నడవలేము. अगर हम अपनी सारी चिंता और रास्ता को उस पर नहीं छोड़ सकते तो माने उसको सौंप नहीं सकते तो ఆ మార్గంలో నడుస్తూ అనుకుంటారు కానీ దేవుని స్తోత్రం ఆ మార్గంలో నడవలేరు ఆయనకు అప్పగించుకోలేకపోతే. अगर हम उसको सौंप नहीं सकते तो हम उसी के मार्ग में नहीं चल सकते। మార్గమే కాదు సమస్తమును కూడా ఆయనకు అప్పగించుకోవాలి. रास्ता ही नहीं, हम में जो कुछ है हर एक चीज को भगवान को परमेश्वर के सामने सौंपना चाहिए। అంటే నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. यहाँ बताया गया है कि अपने मार्ग की चिंता यहोवा पर छोड़ और उस पर भरोसा रख, वही पूरा करेगा। అప్పగిస్తే సరిపోదండి, ఆయన నమ్ముకుంటే మనకు సమస్త కార్యాలు కూడా ఆయన నెరవేరుస్తాడు. అంటే అర్థం ఏంటి, కార్యం చేస్తున్నాడు నీవు కాదు. అర్థమవుతుందా? కార్యం చేస్తున్నాడు నీవు కాదు. हम उस पर हमारी सारी चिंता और रास्ता उस पर छोड़ते तो वो हमारे सारे काम पूरा करेगा। ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యములు నీ తరపున ఆయన చేయడానికి సిద్ధపడతాడు. हम परमेश्वर पर भरोसा रखते तो हमारे सारे कार्य वो करने का सामर्थ्य है। మన చింత మన మార్గం అయితే మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నామా? हमारे चिंता हमारा मार्ग या रास्ता है तो हम इसको भगवान परमेश्वर को इन दोनों को परमेश्वर पे छोड़ सकते हैं। అప్పగించుకోగలుగుతున్నామా? क्या हम छोड़ते हैं उसके पैरों पे? దేవుని స్తోత్రం. परमेश्वर की स्तुति हो। ఆయనకి అప్పగించుకుంటే ఆ ఇరికైన మార్గంలో నడగలం, లేకపోతే నడవలేం. अगर हम उसके हमें
हमको उस पे उसके हाथों में सौंप देते तो उस तंगे मार्ग पे हम चल सकते हैं। మన మార్గము ఇరికైన మార్గం అయితే నిజంగా ఆయన అప్పగించుకుంటాం. हमारे मार्ग तंगे मार्ग है तो हम जरूर उसके हाथ को सौंप लेते हैं अपने आप को। నిజంగా మన మార్గం ఇరికైన మార్గమేనా? क्या सचमुच हमारा मार्ग तंगे मार्ग है? దేవుని స్తోత్రం. లేదు నీ మార్గం నీకే చింతగా ఉందా? लेकिन यदि तेरा रास्ता माने तेरे मार्ग तुम हो कि तुम अपने आप की चिंता लगता है, నువ్వు రక్షింపబడ్డావు కానీ ఎందుకు రక్షింపబడ్డావు ఒకవేళ చింత ఉందా? तू उद्धार पाया लेकिन मन में ऐसे सोचते हैं को अरे मैं क्यों उद्धार लिया, ऐसे सोचते हो? ఒకవేళ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అనుకుంటున్నారా? अगर उद्धार पाने हर एक व्यक्ति क्या इसी तरह सोचते हैं? చాలా మంది కూడా ఈ చింతను గెలవలేక, ఈ చింతను ఆయన మీద వేయలేక ఈ బోధను విడిచి లేకపోతే ఈ సహవాసాన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. सारे लोग उद्धार पाकर भी ये सारी चिंता परमेश्वर पे छोड़ने के बिना छोड़ परमेश्वर के पैरों पर ना रखने के कारण इस उपदेश को, इस कलीसियाओं को छोड़ के चले जाते हैं. చాలా మంది దీనిని కనబడుతున్నారు ఈ విడిచి వెళ్ళిపోయిన వారు. सारे लोग ऐसे छोड़ के जाने वाले बहुत से लोग हैं. ఎందుకంటే వాక్యం చెప్పినట్టుగా చింతను తీసుకెళ్ళి ఆయన పెట్టడం తెలియదు. क्योंकि उसको पता नहीं है कि हमारे सारे चिंता परमेश्वर पर डालने की स्थिति उसको नहीं है. దేవుడు నిజమైన దేవుడు కదండి, మనం రక్షింపబడ్డాం కాబట్టి అన్ని సమస్తం కూడా ఆయన చేసేయాలి, నువ్వు మాత్రం నిమిత్త మాత్రమే. हमारा परमेश्वर सच्चा परमेश्वर है, इसीलिए हमारी सारी चिंता उस पर रखकर हम खाली रहना चाहिए. నిజముగా మన యొక్క మార్గాలు దేవుని స్తోత్రం ఆయనకు అప్పగించుకోకపోతే నీ జీవితంలో కార్యం జరగదు. हम सचमुच अपने रास्ते माने हमारे चिंता को उसको हाथ पे नहीं छोड़ते तो हमारे जीवन में आश्चर्यकर हम नहीं देख सकते हैं. అది కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో కీర్తనలు 55 చాప్టర్ 55 వర్సెస్ 22. भजन संहित 55 22 నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులు ఎన్నడూ కదలనీయడు. 5 చదవగల హిందీ కీర్తనలు देना. Psalms 55. परंतु हे परमेश्वर, तू उन लोगों को विनाश के गड्ढे में गिरा देगा. हत्यारे और छली मनुष्य अपनी आधी आयु तक भी जीवित न रहेंगे, परंतु मैं तुझ पर भरोसा रखे रहूंगा. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति और महिमा हो. నీ భారము యెహోవా మీద మోపు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. तेरे सारे बोझ को भगवान पे उठा लेने के यहाँ कहा गया है. అది ఏ భారము? वो कैसा बोझ है? నిజమే, ఆ భారమైన చింత చేత నువ్వు బాధపడుతున్నావా? ఆ భారమైన చింత చేత నువ్వు బాధపడుతున్నావా? बोझ की चिंता से तू सताते जाते हो. ఎప్పుడైతే ఆ భారాన్ని ఆయన అప్పగించుకుంటే ఆ భారాన్ని తీర్చువాడు ఆయనని వాక్యం చెప్పబడుతుంది. अगर तू सारी चिंता को माने तेरे बोझ को भगवान पर डालते तो वो हमारे सारे बोझ को पूरा करने के लिए वाक्य में बताया गया. ఇక్కడ వాక్యం మనం గమనించినట్టయితే అంటూ ఆ మాట అంటూ చక్కగా అంటున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కదలనీయడు అంటున్నాడు. यहाँ वाक्य में बताया गया है कि धर्मी लोगों को वो कभी ना टलने देते. నిజం మన భారాలని ఆయన మీద మోపి మన నీతిమంతులు అయితే మన కదలనీయం. దేవుడు మన కదలనీయడు. अगर हम हमारी सारी चिंता को उस पर डाल के हम धर्मी हो तो प्रभु हमें कभी भी ना टलने देगा. చాలా మంది అంటుంటారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదండి మన చింత యావత్తు వేయమని, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు మన మార్గములు అప్పగించమని, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదా మన భారములన్నీ కూడా ఆయన మీద వేయమని. कई लोग कहते हैं कि परमेश्वर ऐसे कहा है कि ब्रदर हमारी सारी चिंताओं को, सारी रास्ताओं को, सारी परिस्थितियों को मुझ पर डालो, ऐसे कहते हैं, पूछते हैं सारे लोग. వేయమని చెప్తారు కాబట్టి ఆయన చెప్తాడు కాబట్టి మనం ఏమీ కూడా మనం చేయక్కర్లేదు, మనం అప్పగించుకోకర్లేదు, మన మార్గాలకు ఆయనకు అప్పగించుకోకలేదు, మన బాధను ఆయనకు అప్పగించుకోకలేదు, మన చింతను ఆయనకు అప్పగించుకోకలేదు, సమస్తము ఆయన చూస్తాడు అని నువ్వు నిమిత్త మాత్రుగా కూర్చుని పని అవ్వదు. भगवान को सब कुछ मालूम है ना, इसीलिए हम कोई भी उसको हमारे रास्ते, हमारे चिंता और हमारे जो कुछ परिस्थितियों उस पे हम सौंप नहीं देते तो वहाँ कार्य नहीं होगा. हर कुछ उसको सौंपना चाहिए, माने उस पर छोड़ना चाहिए. ఇవన్నీ చేస్తూ ఆయన చక్కని వాడన్నాడు, నీతిమంతుడిగా ఉంటే నీతిమంతులు ఆయన
ఏమంటున్నాడు? కదలనీయు. నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలనీయుడు. నీతిమంతుడు ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. ये सारे करके यहाँ एक बात बताया गई, धर्मी लोग को वो कभी भी ना टलने देता. అంటే నమ్ముకున్న నీవు, నీ చింతను ఆయన వేస్తున్న నీవు, నీ భావం ఆయన మీద వేస్తున్న నీవు, నీ మార్గము ఆయన మీద వేస్తున్న నీవు ఏమై ఉండాలంట? ముందు నమ్మకం కలిగి, తర్వాత దేవుని స్తోత్రం, దేవునికి మహిమకు నీతిపరుడుగా ఉంటే నువ్వు ఎన్నడూ కూడా భక్తి జీవితంలో కదల్చబడవు. हमारी सारी चिंता रास्ता उन पर डालने ही नहीं, डालते ही हम धर्मी लोग ठहराते तो ही हमारे जीवन में कार्य होगा. నిజంగా భక్తి జీవితంలో కదల్చబడుతున్నామా? क्या हम भक्ति जीवन में टल सकते हैं? నీ భక్తి జీవితంలో కదల్చబడితే, तू अपने भक्ति जीवन में टलते तो నీ బాధను ఆయన మీద వేయలేనట్టే. तू अपने बोझ को परमेश्वर पर ना डालने की तरह हो. ఒకవేళ నీ బాధంతా ఆయన మీద వేసినప్పుడు నువ్వు నీతిపరుడు కాదు కాబట్టి, अगर तू सारे बोझ उस पर डालने पर भी तू धर्मी नहीं हो तो నువ్వు కదల్చబడుతూనే ఉంటావు. तू टल जाएगा. నిజమే. నీ మార్గానికి అప్పగించిన నువ్వు నమ్మకం లేని వాడిగా ఉన్నావు కాబట్టి, तू अपने सारे रास्तों को भगवान परमेश्वर के हाथ में छोड़ने पर भी तू धर्मी नहीं टहलने के कारण నువ్వు కదల్చబడుతూ ఉంటావు. నీ మార్గములు ఏవి కూడా సరళము చేయబడవు. तेरे तू हिलते रहते हो और तेरे सारे रास्तों ना सुधारेगा. ఏ విధంగా ఉన్నాం ఒకసారి మనం పరీక్షించుకుంటే, हम परमेश्वर की उपस्थिति में कैसे हैं, एक बार हमको अपने आप को स्वपरीक्षा करते तो. చాలా మంది అనుకుంటారు వాక్యంలో చెప్పబడుతుంది కాబట్టి గాల్లో దీపం పెట్టి దేవుడు చూసుకున్నట్టే పని అవ్వదు. हम कुछ लोग कहते हैं कि वाक्य में ऐसा कहा गया कैसे कि सारी चिंता मुझ पर दो, ऐसे कहा है ना, इसीलिए मैं कुछ भी नहीं करूंगा. గాల్లో దీపం भगवान చాలా మంది అనుకుంటారు దేవుడు చూసుకున్నాక నా చింత అది ఆరిపోతుంది కాబట్టి నా చింత ఏవో తాయి మీద పెట్టని పని అవ్వదండి. अगर दुआ में दीप जलाकर कहते हैं कि भगवान मैंने दीप जलाया आप ही देखिए, దేవుడు మాట్లాడుతున్న మాట भगवान इस प्रकार परमेश्वर इस प्रकार कहता है कि అని ప్రతిసారి కూడా మన హెచ్చరిస్తూ మనల్ని ఆదరిస్తూ మాట్లాడుతుంటారు. हर एक समय पे वो हमको चेतावनी देते हुए हमसे बात करते हैं. ప్రతి విషయం కూడా, हर एक विषय में भी, అది మన చింత అవ్వచ్చు, वो हमारी चिंता हो सके, అది మన బాధ అవ్వచ్చు, वो हमारा क्लेश हो सके, లేదా మన యొక్క మార్గంలో మనం కాలు ధరిస్తూ ఉండొచ్చు, हमारे रास्ते में हम पैर फिसलने की स्थिति में हो. ప్రతిదిన మనం హెచ్చరిస్తూ మనం ఆదరిస్తూనే దేవుడు మాట్లాడుతున్నాడు. हर परिस्थिति में परमेश्वर हमें चेतावनी देते हुए हमसे बात कर रहे हैं. మనం చేయవలసిన పని ఏంటి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. हमें करने का काम यहाँ बताया गया है कि ఇది గాల్లో దీపం పని అవ్వదు. बाहर दीप जला दिया भगवान ऐसे कहते तो काम नहीं होगा. చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడన్నా, ఇగో చింత వేస్తాను కదా నువ్వు నిమ్మత్తుకుంటే పని అవ్వదు. परमेश्वर तूने बताया कि सारी चिंता मुझ पर डालो, मैं वैसे ही किया, ऐसे कहते तो कुछ नहीं उपयोग होगा. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అదే విధముగా నీతిపరుడుగా నమ్మకముగా మనం ఉండగలిగితే, परमेश्वर हमसे यह कहता है कि तू सारी चिंता मुझ पर डालते तो उसी के साथ నీతిపరుడుగా నమ్మకస్తుడుగా ఉండగలిగితే, धर्मी और भरोसा भी रहना चाहिए. నీతిపరుడుగా నమ్మకస్తుడుగా ఉంటే సరిపోతా? धर्मी और నీతిపరుడుగా నమ్మకస్తుడుగా ఉంటే సరిపోతా? विश्वास पात्र होए तो सर इतनी बस है क्या? వాక్యం చెప్తుంది బ్రదర్, అలా ఉంటే సరిపోద్ది, అలా ఉంటే చింత యావత్తు కూడా ఆయన మీద వేసినట్టేనా? वाक्य में बताया गया है कि ब्रदर ऐसे रहते तो हमारी सारी चिंता उस पर डालने की तरह है क्या? వేసినట్టేనా? क्या చాలా మంది అనుకుంటారు వాక్యం చెప్పబడుతుందా, వేసాం బ్రదర్, ఆయన చూసుకున్నగాక ఏం చూసుకుంటాడు? परमेश्वर ने बताया है कि ब्रदर मैं सारी चिंता उस पर डाल दिया, वो देखेगा. ब्रदर ఏం చూసుకుంటాడు చెప్పండి? क्या देखेगा परमेश्वर? చూస్తాడు. ఆయన కన్ను సమస్త లోకాన్ని చూస్తున్నాను వాక్యం చెప్పబడుతుంది. वो देखता है. वाक्य में ऐसे बताया है कि उसका आंख सारी दुनिया को देखता है. నేను ఉద్యోగం చేస్తున్నాను, मैं जॉब कर रही हूँ, నేను వెళ్ళి రోజుకి 8 hours 12 hours కష్టపడకపోతే ఆయన జీతం ఇస్తాడా? मैं रोज जाकर 8 to 12 hours मेहनत ना करते तो सैलरी देगा मुझे? నిజమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా మనం ఏం చేయాలా, మోకరించి ముందు ప్రార్థన ఆయన పాదాల దగ్గర పెట్టాలి. फिलिप्पी में बताए गए की तरह पहले हम उसके उपस्थिति में घुटने टेक कर నువ్వు నీతిపరుడివే, तू धर्मी है, నువ్వు నమ్మకస్తుడివే, तू विश्वास पात्र है, నువ్వు కదల్చబడట్లేదు, तू ना हिलते तो
నువ్వు కలతబట్లని నీ యొక్క మార్గములు ఆయనకు అప్పగిస్తున్నావు. तेरे सारे रास्तों को उसके हाथ में छोड़ दिया. పిలిపిలి రాసిన పత్రికలో మనం చూసినట్టుగా పిలిపిలి రాసిన పత్రిక ఒకసారి చదువు 4:6 మనం చూసినట్టుగా చదవట్లేదు చూసినట్టుగా అట్టి ప్రార్థన, అట్టి విజ్ఞాపన, అట్టి కృతజ్ఞత లేకపోతే మన విన్నపంలో ఆయన వినలేడు. फिलिप्पी में बताया गया ऐसे प्रार्थना, ऐसे विज्ञापन, ऐसे विनती हम ना करते तो परमेश्वर हमारे प्रार्थना सुनने की तैयार नहीं है. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటి వాక్యం చెప్పకుండా కదా నీ మార్గములకు ఆయన అప్పగించమని వాక్యం చెప్పకుండా కదా. నిజమే, అప్పగించావు, నమ్మకస్తులుగా ఉన్నావు, నిజమే నీ మార్గములన్నిటిలో కూడా ఆయన తోడే ఉన్నాడు. वाक्य में बताया गया है कि तेरे मार्ग को मुझे सौंप दिया, मैंने ऐसे ही किया. धर्मी और विश्वास पात्र की तरह भी मैं हुआ. నీ బాధ నీకున్న బాధలన్నీ కూడా నీ చింత ఏవద్దు, నీ బాధ అవ్వచ్చు, ఆ బాధలన్నీ కూడా ఆయన వేసే కాబట్టి నువ్వు నీతిపరుడుగా ఉన్నావు కాబట్టి నువ్వు కదల్చబడట్లేదు. तू धर्मी होकर अपनी सारी चिंता और रास्ता को उसको उसके हाथ में छोड़ देने के कारण నిజంగా మనం కదల్చబడుతున్నామా? ఈ రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం ఏది ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత అక్కర్లేదు అనుకుంటే దేవుడి స్తోత్రం గాల్లో దేకుమెట్టినట్టే. कुछ लोग ऐसे सोचते हैं कि मैं रोज प्रार्थना, विनती, विज्ञापन करते हूँ इसीलिए मैं धर्मी और विश्वास पात्र ना होने के बिना कार्य होगा. ऐसे सोचना गलत है. మీ విన్నపంలో ఆయన ఆలకించడు. अपनी प्रार्थना और विज्ञापनों को प्रभु ना सुनेगा. ఏటి విషయంలో కూడా మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన కృతజ్ఞత స్తుతులు లేకపోతే అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడే, చివరి ముగించేటప్పుడే ఇవన్నీ నువ్వు పొందుకున్నావని సంతోషంగా ప్రార్థించలేగాలి. అదే కృతజ్ఞత. तो परमेश्वर की उपस्थिति में घुटने टेकते समय ये सारी प्रार्थना, विज्ञापना ऐसे करके जब वो प्रार्थना से तो उठते हो, ये सारी मैंने पा चुका ऐसे विश्वास करके प्रार्थना से उठना होगा. ఆ విధంగా చేయగలుగుతున్నావా? ऐसे कर सकते हैं क्या? ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, బాగానే ఉంది. చివరిలో కృతజ్ఞత అంటే ఆల్రెడీ నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వస్తున్నట్టే. దానికి అర్థం ఏంటంటే నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వస్తున్నట్టే, నీ చింత ఎత్తుపోయినట్టే. अच्छा होता है कि हम प्रार्थना विनती करते हैं, आखिरी में धन्यवाद देते तो हमारी सारी चिंता भगवान ने मिटा देगा. అటువంటి ప్రార్థనలు చేయగలుగుతున్నామండి? क्या ऐसे प्रार्थना हम कर सकते हैं क्या? ఎంతమంది చేయగలుగుతున్నాం? कितने लोग कर सकते हैं ऐसे प्रार्थना? అటువంటి ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నాం? ऐसे प्रार्थना कितने लोग कर सकते हैं? చింతతోనే మోకరిస్తాం. हम सब लोग चिंता के साथ ही घुटने टेकते हैं. ఇక్కడ సమస్తం ఆయన మీద ఏమన్నారు కాబట్టి ఆ చింత ప్రార్థన విజ్ఞాపనగా వెళ్ళిపోవాలా. सारी चिंता उस पर डालने को कहा गया है ना, इसीलिए हमारी सारी चिंता प्रार्थना, विज्ञापना के रूप में परमेश्वर के पास पहुंचना चाहिए. ఎప్పుడైతే ఆ రెండు ఉన్నాయో కిందన కృతజ్ఞత అనేది మన జీవితంలో ఏలుబడి చేయాలి. ये दोनों हर रोज हमारे प्रार्थना में हम करते तो कृतज्ञता कार्य भी हो सकेगा. చేయగలుగుతుందా? అటు అనుభవం ఉన్నా మనం క్రైస్తవులు? उस स्थिति में हम हैं क्या? ప్రార్థన ముగించే లోపు దేవుడు చేయగలడు, ఇగో నీ కృతజ్ఞుడిగా ఆయన ఉండగలను అని కృతజ్ఞత చెప్పి లేగలుగుతున్నావా? అయ్యా ఈ కార్యం నువ్వు చేసినందుకు వందనాలు. మొదట ప్రార్థన ఏంటి? అయ్యా ఇగో నీ ముందు ప్రార్థన అప్లికేషన్ పెడుతున్నాను, నిజమే, ఇగో ఇంత తప్పు ఉంది నీ ముందు పెడుతున్నాను, దేవుని స్తోత్రం. పెట్టిన తర్వాత అరగంటలో గంటలో ప్రార్థన కానీ లక్ష ఎలా తీరిపోద్దండి? కృతజ్ఞత అంట. హల్లెలూయా. అంటే నువ్వు తీర్చినందుకు వందనాలు. प्रार्थना में पहले हम बैठते हैं, हमारे समस्या जो कुछ है उसके पादों पर रखकर प्रार्थना के अंत में, प्रार्थना पूरा होने के बाद उस विश्वास से हमें उठना है कि परमेश्वर मेरे सारी समस्याओं को चुकाएगा. నువ్వు చేసిన విజ్ఞాపన అది కృతజ్ఞతలుగా మారిపోవాలి. हम जो विज्ञापना करते हैं वो धन्यवाद के रूप में बदल लेना चाहिए. అప్పుడు నిజముగా మన చింత యావత్తు కూడా ఆత్మస్థితిలో మనం ఆయన మీద వేయగలము. లేకపోతే సులువైన పని కాదండి. तभी है हम हमारी सारी चिंता को उस पर डालने की स्थिति में रहेंगे. అందుకే మత్తయి సువార్త 6:26 చక్కటి మాట ఒకటి ఉంటుంది. 25 నుంచి చదివితే మత్తయి సువార్త 6:25 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తువు, కోయువు. 25 నుంచి చదవమ్మా. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని నేను ఏమి తిందుమో ఏమి
ప్రాణమును గురించి నేను ఏమి ధరించుకొని వారు మీ దేహమును గురించి ఏడును చింతపడుకుని ఆ, ఆహారం కంటే ప్రాణమును ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా వస్త్రము కంటే దేహము గొప్పవి కావచ్చు. అయింది. इसीलिए मैं तुमसे कहता हूँ कि अपने प्राण के लिए चिंता ना करना कि हम क्या खाएंगे और क्या पिएंगे, और ना अपने शरीर के लिए क्या पहनेंगे। क्या प्राण भोजन से और शरीर वस्त्र से बढ़कर नहीं। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. परमेश्वर की स्तुति और महिमा हो। ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా మనం చేయగలుగుతున్నామండి. यह वाक्य में बताने की तरह क्या हम कर सकते हैं। దానికి అర్థం ఏంటంటే మనం తిండి మనం ధరించుకున్న బట్ట విషయంలో కూడా మనం చింతించుకోరు, సమస్తమును కూడా ఆయన పాదాలు నిలబెట్టగలగాలి. यहाँ वचन में बताया है कि हम खाने और पहनने के विषय पर भी हम चिंता ना करें ना అందులో करें। మన ఆకాశ పక్షులను చూడమంటున్నాడు. इतने में परमेश्वर कहते हैं कि आकाश पक्षियों को देखने को हम कहता है, ఎందుకంటే అవి విత్తవు, అవి కొయ్యవు, కానీ ఆహార సమృద్ధిగా ఆకాశ పక్షులు దేవుడు ఇస్తున్నాడు. क्योंकि आकाश पक्षी जो है वे नहीं बोझते और नहीं खाते हैं, लेकिन उनको परमेश्वर पाल पोष करता है। మా సుసరంటి బతికున్నప్పుడు, మా అత్తగారు బతికున్నప్పుడు ఒక మాట అనేవారు. తెల్లవారు మా చిన్నప్పుడు అంటే 6th 7th 8th చదువుతున్నప్పుడు కొరలామ వేసవిలోకి వెళ్ళి వాళ్ళని. मेरे आंटी मेरे नेफ्यू होते हैं, वो जिंदा होते समय हम हमारे गर्मी के छुट्टियों में वहाँ उस गांव को जाया करते थे। తెల్లవారు 4:30 లేచి స్తోత్రం స్తోత్రం మూలన ఒక శబ్దం వినిపి స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేసేది పాపం. हर रोज सुबह पे उठकर वो एक कोन में बैठकर वो स्तोत्रम स्तोत्रम ऐसे करते प्रार्थना कर रही थी। 5:30కి 5:15కి నన్ను లేపేది, నాయన మోకరించరా అనేది మాట. 5:30 और 6 in between वो मुझे जगह के प्रार्थना करने के लिए मुझे बताती थी। ఒక 2 నిమిషాలు ఇటు అటు ఇటు ఇటు ఊగే ప్రార్థన చేసేవాడిని. 2 मिनट से इधर उधर कूद कर मैंने आंटी प्रार्थना कर लिया ऐसा कहता था। చక్కగా ప్రార్థన ఏం ప్రార్థన చేసేదంటే, అయ్యా ఉదయకాలన మాకంట ముందు లేసి పక్షులు జంతువులు చక్కచక్క వాటి వాటి భాషలు మిమ్మల్ని సృష్టిస్తున్నాయ్యా అంటూ ప్రార్థన చేసేది. उसकी प्रार्थना इस तरह होती थी कि हे परमेश्वर, हमसे पहले ही जानवर और पक्षियां सुबह सुबह उठकर उसकी आवाज से आपको प्रार्थना कर रहे हैं। వాటి వాటి భాషలు మిమ్మల్ని సృష్టిస్తున్నాయ్యా, उसकी भाषा से आपको प्रार्थना कर रहे हैं। మేమైతే దరిద్రులము, ఆ వాటికన్నా ముందు లెగలేకపోయాము అంటే చక్కగా ప్రార్థన చేసేది. हम इतने दुष्ट हैं कि उस पक्षियों से पहले हम नहीं उठ सके। అడిగాను అదేంటి ఇది పక్షులు కూడా చేస్తాయి అంటే, అప్పుడు నేను 7th 8th చదువుతున్నాను. जब मैं 7th और 8th पढ़ रही हूँ उससे पूछती हूँ क्या माँ पशु और पक्षी भी स्तुति करते हैं, ऐसे उससे पूछी थी मैंने। చేస్తారు, ఎందుకంటే అవి విత్తవు अవి कोई కదా, మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, అవి చేయకపోతే వారికి ఆహారం ఇవ్వడు దేవుడు అనేవాడు. मेरे आंटी ने मुझसे बताया कि हाँ हाँ बेटा वो करेगी, अगर आकाश में होने वाले पक्षियां ना प्रार्थना ना करते तो वे नहीं बोझते नहीं खाते हैं ना, उसको खाने का कौन देगा, इसीलिए वे सुबह उठकर प्रार्थना करते हैं। ఓ మనకన్నా ముందు లేసి అవి సృష్టిస్తాయి కాబట్టి ఆ విత్తపైన కొయ్యపైన సమృద్ధిగా ఆహారం వరకు ఉంటుందా అని అడిగేవాడిని. तब मैंने बचपन में उससे पूछा कि हाँ आंटी, वे सुबह उठकर इसीलिए प्रार्थना करते हैं कि वे नहीं बोझते नहीं खाते, पर भगवान उसे वो खाना देने के लिए वे प्रार्थना करते हैं ना, ऐसे मैं उससे पूछता था। అని ఈ వాక్యం నాకు చూపించేది. तब उसने वाक्य मुझे परिचय किया इस वाक्य से। ఎందుకంటే ఆవిడ చదువులేదు కాబట్టి చిన్న చిన్న కోడబలుకొని చదివేది, నాతో చదివించేది ఈ వాక్యం. वो अनपढ़ था पर थोड़ा थोड़ा पढ़ती थी, मुझे वाक्य दिखलाकर मुझे पढ़ने को कही थी उसने। మనం కూడా అలా సృష్టిస్తే నాయన మన చింత ఏది కూడా మనం ఏం ఆలోచించట్లేదు, మనకు ఆయన ఆలోచిస్తాడు రా అనేది. हम भी ऐसे पक्षियों की तरह प्रार्थना करते तो हमारे बारे में भी परमेश्वर सोचेगा बेटा, ऐसे मुझसे कहती थी। అది అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటో అలాగే చెప్తుంది ముసలి అనుకునేవాడిని. तब मैं बचपन में था, मैं ऐसे ही जो बूढ़ा ऐसे ही कहते हैं ऐसे सोचती थी मैं उसके बारे में। నిజమే, ఒక్కసారి వాటి గురించి ఆలోచిస్తే హ్యాపీ, అవి చింత కలిగి ఎప్పుడు కూడా చింత కలిగి ఉండవు అవి. अब मुझे उसके बारे में सोचते तो मुझे बहुत खुश होता है कि सचमुच वे कभी भी परिश्रम नहीं करते। అప్పుడు మా ఊర్లో మా కిటికీ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉండేది. हमारे गांव में हमारे घर के पीछे एक बरगद पेड़ था। ఆవిడ చెప్పినట్టుగా 3:30 నుంచి ఆ పక్షులు ఆ కోలాహలం వినిపించింది అరుపులు. मेरे आंटी मुझसे बताने की तरह उस पेड़ से पक्षियों कुहू कुहू करते रहते थे। నేను తెల్లవారు 5:30 వరకు లేసేవాడిని కాదు. मैं 5:30 तक सोता रहता था।
లేకపోతే లేపి ఒరే నీకంటే ముందు లేచిపోయారా లేకరా అవి ప్రార్థన చేస్తున్నా దేవుడి కంటే గసిసి उस पक्षियों का आवाज सुनकर मेरा आंटी मुझे जागती थी और प्रार्थना करने की कहती थी मुझसे। నిజమే ఇక వాక్యం చెప్పినట్టుగా అవి విత్తవు అవి కొయ్యవు కానీ సమృద్ధి వాటికి ఉంది। वचन में बताने की तरह वे ना बोझते हैं और ना खाते हैं, पर उसे समृद्धि से खाने पीने को देता है परमेश्वर। మనం విత్తుతున్నాము కోస్తున్నాము సమృద్ధి ఉండట్లేదు। हम बोझते हैं और काटते हैं पर हमको समृद्धि नहीं मिलता है। ఎందుకంటే వాటిలో మనము దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం। इसका कारण यह है कि हम उन पक्षियों की तरह परमेश्वर पर पूरा विश्वास नहीं रख सकते हैं। हम మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయలేకపోతున్నాం। हमारी सारी चिंता उस पर नहीं डाल सकते हैं। हम మన తిండి గురించి మనం ఆలోచిస్తున్నాం చింతిస్తున్నాం। हमारे खाने के बारे में हम सोचते हैं। మన బట్ట గురించి మనం ఆలోచిస్తున్నాం చింతిస్తున్నాం। हमारे कपड़े के बारे में क्या पहनने हैं ऐसे सोचते हैं। हम మన శరీరం కోసం మనం ఆలోచిస్తున్నాం చింతిస్తున్నాం। हमारे शरीर के बारे में हम सोचते हैं और चिंतित करते हैं। ఇవన్నీ చింతిస్తూ అయ్యా నన్ను రక్షించు అంటూ మోకరిస్తున్నాం ఆయన పాదాల దగ్గర। ये सारी चिंताएं हम पर रखकर हम उसके उपस्थिति में बैठकर परमेश्वर मुझे बचा दो ऐसे प्रार्थना करते हैं। हम మరి నోరు లేని వాటికి సమృద్ధి ఉంటుందా నోరున్న వారికి మన సమృద్ధి ఉంటుందా చెప్పండి। అసలు యాక్చువల్ చెప్పాలంటే నోరున్న మనిషికి సమృద్ధి ఉండాలి ఎందుకంటే ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి। हम परमेश्वर के सारूप्य में है ना, इसीलिए हमको समृद्धि होना चाहिए, लेकिन यहाँ नहीं होता। पक्षियों को समृद्ध होता है, मनुष्यों के लिए वो पर्याप्त खाना पीना नहीं मिलता है। यहाँ ఎవరు సమృద్ధి ఉండాలి యాక్చువల్ చెప్పాలంటే किसको समृद्ध होना चाहिए सचमुच में? ఆయన పోలికలో ఉన్న మనకి సమృద్ధి ఉండాలండి। उसके सारूप्य में बनाए गए हमको समृद्धि होना चाहिए। కానీ చింత యావత్తు కూడా ఆయన మీద మనం వేయలేకపోతున్నాం। हमारी सारी चिंताएं उन पर हम नहीं डाल सकने के कारण వేయలేకపోతున్నాం అంటే మనం బియ్యం పొయ్యి మీద పెట్టి పొయ్యి పెట్టకలేదు బియ్యం ఉంచి దేవుడు చూచుకున్న గాక అంటే పని అవ్వదు। हम ऐसी स्थिति में है कि चावल स्टोव पर चढ़ा के उसे ना जला के बिना भगवान देखेगा, ऐसे ही हमारी स्थिति है। దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట परमेश्वर इस तरह बताते हैं कि ఏదైతే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడాడో किस वचन से परमेश्वर हमसे बात किया है कि నీ జీవితం ఆయన కార్యం చేయాలి సమృద్ధికి రావాలంటే तेरे जिंदगी में भगवान समृद्ध आश्चर्य अद्भुत कार्य करना है तो మన చింత మన బాధ మన మార్గము ఏ విధంగా అయితే ఆయనకి అప్పగించుకుంటామో हमारी सारी चिंता हमारी सारी रास्ता हमारी सारी चाल चलन उसके हाथ में छोड़ दे तो అప్పగించుకొని उसके हाथ के सौंप कर ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులతో కంప్లీట్ చేయాలి। प्रार्थना विज्ञापना और धन्यवाद के साथ प्रार्थना को अंत करना चाहिए। అప్పుడు నీ జీవితంలో నువ్వు భక్తి జీవితంలో నువ్వు కదల్చబడవు। तब तुम अपने भक्ति जीवन में ना टहलोगे। అప్పుడు నిజంగా మనం ఏం తిందామో ఏం కడుదామో ఏం తాగుదామో అన్న విషయం మనం పట్టించుకోము। तब हम हमारे जीवन में क्या पहनूं क्या पीऊं इस स्थिति के बारे में हम नहीं सोचते। ఎందుకంటే కొన్ని అనుభవాలు నేను ప్రత్యేకంగా చూశాను। कुछ संगठनें मैंने देखा मेरे जीवन में। ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఒకసారి సాక్షి అసలు పాస్టర్ గారే కాదు నా జీవితంలో జరిగే డాడీ విషయం పాస్టర్ గారు సాక్షి చెప్పారు। एक पास्टर जी ने गवाही दी। ప్రార్థన చేసుకుంటున్నారు ఈయన वे प्रार्थना कर रहे थे। కానీ ఈయన మనసులో ఈయన చింత ఏముందంటే ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అనుకున్నాడట ఆయన। वो प्रार्थना करते वक्त इस प्रकार की चिंता है कि मैं आज नॉनवेज खाना चाहता हूँ ऐसे। టైం లేదు వెళ్ళి తెచ్చుకోవడానికి। वो चिकन लाने को उसको टाइम नहीं है। నిజమే టైం లేదు తెచ్చుకోవడానికి। ఈయన హృదయం గ్రహించిన ప్రభు ఏం చేశారంటే వాళ్ళ విశ్వాసం ఏమన్నా ప్రేరేపించారు। वो फास्टर जी प्रेयर करते समय मुझे चिकन खाने के मन लगता है ऐसे चिंता उसमें रखकर प्रार्थना करते हैं, तो परमेश्वर ने उसकी चिंता को जानकर एक व्यक्ति से उसे भिजवाया था। జస్ట్ తలపు వచ్చిందంట ఏంటి అక్కడి నుంచి ప్రార్థన చేసుకుని ఆరాధన టైం అవుతుంది వెళ్ళిపోయారు ఈయన। ऐसे चिंता उस पे आने के बाद एक बार सोचकर छोड़ दिया, वे फिर आराधना में और प्रेयर में चले गए। वो ఎప్పుడు తెలియని వ్యక్తి ఆ రోజు తెచ్చారు। वो बिलीवर कभी नहीं कुछ भी नहीं लाएगा, लेकिन उस दिन परमेश्वर ने उस व्यक्ति से चिकन भिजवाया था। ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేసుకుని తింటున్నప్పుడు గుర్తొచ్చిందట ఆయనకి। आराधना हो गया, हम खाते वक्त उसको याद आया। మీకు ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా। आपको उदाहरण के लिए मैं बता रही हूँ।
చింటినప్పుడు గుర్తొచ్చింది, ఎస్ నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను అనుకున్నాను వెళ్ళి తేవాలి, టైం లేదు, నేను వచ్చేసాను. जब मैं प्रार्थना में बैठते वक्त मुझे यह ख्याल आया कि मुझे चिकन खाने की मन लगता है, टाइम हो गई, इसीलिए मैं आराधना में आ गया. అచ్చచ్చి ఇదేం ఆలోచన, ఇది కాదే అని ప్రార్థన ముగించుకొని ఆరాధనకు వచ్చేసారు. मैं आराधना को आ गया. అంటే ఈయన చింత దేవుడు ఆలకించాడా, ఈయన చింత దేవుడి మీద వేసినట్టే కదా. उस पास्टर जी की चिंता भगवान के ऊपर डाला है कि नहीं. అంటే ఈయన చింత సమస్తమును ఆయన మీద వేశాడు కాబట్టి ఈయనకి ఏం కావాలో ఆయనకి తెలుసా లేదా. परमेश्वर जान लिया कि उस पास्टर जी की सारी चिंता उस पर डाला है, इसीलिए परमेश्वर ने उस चिंता को जानकर एक विश्वास के साथ चिकन भिजवाया था. తెలిసిందా లేదా. परमेश्वर जान लिया है कि नहीं. మరి నీ మార్గంలో కానీ అప్పగిస్తే నీ మార్గంలో లోటు అన్నది ఆయనకి తెలియదంటారా. तेरे रास्ते को तू परमेश्वर के हाथ में सौंपते तो वो तेरे रास्ते को सीधा कर सकते हैं परमेश्वर. నీ బాధను ఆయనకి అప్పగిస్తే నీ బాధలో ఉన్న లోటు ఏంటో హెచ్చుతగ్గులేంటో ఆయనకి తెలియదంటారా. तेरी चिंता को तू परमेश्वर के हाथ को देते तो ఆయనకి తెలియదంటారా. నీ బాధలో ఉన్న హెచ్చుతగ్గులు కానీ ఆ బాధలో ఉన్న శోధన तेरे चिंता में क्या है, क्या कुछ है वो नहीं जानेगा. తెలుసో తెలియదా. परमेश्वर जानेगा నీ कि జీవితంలో नहीं. ఎప్పుడైనా జరిగిందా. आपकी जिंदगी में कभी ऐसा हुआ है. జరిగిందా మీ జీవితంలో ఎప్పుడైనా. क्या ऐसा हुआ. డాడీ ఎప్పుడప్పుడు అంటుంటారు, నేను అనుకున్నాను రా దేవుడు తెచ్చాడంటారు. అని చిన్నప్పుడు అనేవారు అనమాట, నాకేం అర్థమయ్యేది కాదు. बचपन में मेरे पिताजी अक्सर ये बात कहते थे कि मैं ऐसे मन में सोचा था, फिर किसी के साथ परमेश्वर ने भेज दिया. మా సుశీల అంటే కూడా అనేది ఏం తీసుకొచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం పొద్దున్నే అనుకున్నాను రా నేను అనేది. मेरे आंटी भी ऐसे कहा करते थे कि अगर कोई कुछ भी खाने के लिए कुछ चीज देते तो परमेश्वर की स्थिति हो, इस चीज के बारे में मैं सुबह ही सोचा था. అని నేను అంటున్నాను ఏంటంటే, అమ్మ నేను తినాలి అంటే సాయంత్రం ఆలోచించదు కాదు, జస్ట్ ఆలోచన వచ్చింది. ఆలోచన ఎరిగిన వాడు దేవుని స్తోత్రం. మన ఆలోచన ఎరిగాడు కాబట్టి, మన చిత్తను ఎరిగాడు కాబట్టి ఆయన ఈ రోజు కంప్లీట్ అవ్వకుండానే మధ్యలో కార్యం చేశాడు. हम उस चिंता को मन में रखकर उसे ऐसे चिंता के साथ प्रार्थना नहीं करना चाहिए. एक बार चिंता आने से वो परमेश्वर हमारी चिंता को जानकर हमारी सारी चिंता को पूरा कर सकने का सामर्थ्य है. ఇక్కడ వాక్యము మీరు ఏం తిందరో ఆలోచించకండి అంటున్నారు, చింతించకండి అంటున్నారు. ఇక్కడ यहाँ वाक्य में बताया गया है कि हमें क्या खाएं इसके बारे में आप मत सोचिए. ఒకవేళ కోరుకుంది కాబట్టి నేను 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి నేను తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే ఇక్కడ రావడం టైం అయిపోద్ది. मुझे चिकन खाने के मन लगने पर मैं 10 किलोमीटर चल के चिकन किसी भी वस्तु लाए तो यह आराधना के लिए टाइम हो जाएगा. అదే నా ఆలోచన నా చింత దేవుడి పెట్టాను అనుకోండి, సమస్తము ఆయన చేయగలడు కదా. यदि मैं सारी चिंता और आलोचना को विचारों को परमेश्वर के ऊपर डालते तो वो करने का समर्थ है. కొన్ని విషయాలు మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో ఊహించకుండా, మన మనసులో ఉంటుంది, బయటకు ఎవరు చెప్పం, ఊహించకుండా మన జీవితంలో కొన్ని కార్యాలు మన కంటి ముందు కనబడుతుంటాయి. कुछ संगठन ऐसे होते हैं कि कुछ विचारों हम पर ही रहते हैं, हम में ही रहते हैं, हम किसी को नहीं बताते, लेकिन परमेश्वर उस हमारी इच्छा को पूरा करता है, हमारे सामने आता है वो इच्छा. ఆ అనుభవంలో ఉన్నారా ఎవరైనా. आप उस अनुभव में है क्या. ఉన్నారా లేదా అనుభవంలో. उस अनुभव में आप है क्या. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति और महिमा हो. నిజంగా అనుభవంలో ఉంటే నిజంగా నీకు ఎందుకని చెప్తాను, ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను ఇదంతా. हम मैं इसीलिए कह रहा हूँ कि हम सब लोग उस अनुभव में रहने के लिए मैं एग्जाम्पल कह रही हूँ आपको. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేద్దాం బేగా గబగబా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20-21 చదువుకుందాం. పహలా కొరింథీ ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడుగా పిలువబడుతువా, నువ్వు దాసుడిగా పిలువబడుతువా, చింతపడవద్దు గాని స్వతంత్రమునకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు మరి మంచిది. ఇంది यदि तू दास की दशा में बुलाया गया हो तो चिंता न कर, परंतु यदि तू स्वतंत्र हो सके तो ऐसे ही काम कर. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति और महिमा हो। దేవుడు క్లియర్ గా మనతో ఏమంటున్నాడు, దేని కొరకు నువ్వు పిలువబడ్డావు? यहाँ परमेश्वर ठीक से हमसे इस प्रकार कहते हैं कि నువ్వు దాసుడిగా పిలువబడ్డావు, तुम किसके लिए बुलाए गए हो? दास की दशा में बुलाए गए हो तो? నువ్వు యజమానిగా పిలువబడ్డావు, तुम मालिक की दशा में बुलाए गए तो? నువ్వు రాజుగా పిలువబడ్డావు, तू राज की दशा में होने पर बुलाए गए तो? నువ్వు దేని కొరకు పిలువబడినా దాని కొరకు చింతించక్కర్లే. तू किस दशा में बुलाए जाने पर भी उसके लिए तुम चिंतित मत करो। కానీ దాసుడిగా పిలువబడితే लेकिन तुम दास की दशा में बुलाए जाए तो? నువ్వు స్వతంత్రులకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు అగు అనే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. अगर तू स्वतंत्र होने के लिए तुम पे शक्ति हो तो तू स्वतंत्र हो जा। ఏదైనా దేవుడి చిత్తం మీద ఆధారపడి కాబట్టి నువ్వు దాసుడిగా ఉన్నావా చింతించద్దు. కానీ నీకు అవకాశం దేవుడు ఇస్తాడు, ఆ చింత యావత్తు ఆయన మీద పెడితే भगवान की इच्छा है कि हमारी सारी चिंता उस पर डालने के लिए है ना। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. परमेश्वर की स्तुति हो। ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎలాగున్నారు? దాసులుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. सारे इस्राएल लोग मिस्र देश में दास के रूप में ही हैं। దాదాపుగా 430 సంవత్సరాలు ఉన్నారండి. ఇంగ్లీష్ 4030 years 430 సంవత్సరాలు 430 ఇయర్స్ 430 సంవత్సరాలు దాదాపుగా ఈ 6 లక్షల కాలం వరకు కూడా దాసులుగా ఉన్నారు. అక్కడ 430 years वे ऐसे दास के रूप में ही बिताए थे। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति हो। వాళ్ళకి స్వతంత్రులు అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. वे उनको स्वतंत्र होने के लिए परमेश्वर मौका दिए। ఒకవేళ 430 సంవత్సరాల లోపు వీళ్ళు చింతించినట్టయినా జరగని పని. 430 years वे चिंता करते तो नहीं हो सकेगा। వాళ్ళకి చింతించినట్టు కూడా అక్కడ వాక్యం చెప్పలేదు. वे चिंता करने की कोई दाखला यहाँ नहीं लिखा गया। ఈ 6 లక్షల కాలం గురించి దేవుడే చింతించి ఒక మోషేని పంపించినట్టుగా వాక్యం చెప్పడం. भगवान ही उसके बारे में चिंता करके मूसा को भेजा गया। దేవుడు అవకాశం ఇచ్చాడు స్వతంత్రులుగా అవడానికి. परमेश्वर ने मौका दिया कि स्वतंत्र होने की। కానీ స్వతంత్రులుగా అవడానికి కొంతమందికి వారికి అవకాశము వారి మనసులో లేదు కాబట్టి వారు కొంతమంది నశిస్తున్నట్టుగా వాక్యం చెప్పబడుతుంది. परमेश्वर मौका देने पर भी उनके मन में स्वतंत्र होने का सोच नहीं होने के कारण वे स्वतंत्र नहीं हो सके। నేను మనం కూడా పిలువబడ్డాం. सचमुच सच है कि हम भी बुलाए गए हैं। ఈ లోకమైన ఐగుప్తు నుంచి మనం వేరు చేయబడ్డాం. इस दुनिया के मिस्र देश से हम अलग किए गए। నీ చింత యావత్తు ఆయన మోసి నీ చింత యావత్తు ఆయన మోస్తున్నాడు. हमारी सारी चिंता को वो बोझता है। నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. हमारी सारी चिंता वह बोझ कर हमें स्वतंत्र कर दिया है। మన స్వతంత్రంగా చేసేది కాబట్టి నువ్వు చింతించకల్లా. हमें स्वतंत्र परमेश्वर ने कर देने के कारण हम चिंता ना करने चाहिए। చింతిస్తున్నామా? మనం స్వతంత్రులం కాబట్టి మనకి చింత లేదు. ఎందుకంటే మన చింత యావత్తు ఆయన మోస్తున్నాడు. हमारी सारी चिंता वो उठाने के कारण हमको कोई चिंता नहीं है। చింతిస్తున్నామా? क्या हम चिंतित करते हैं? చింత కలిగి ఉన్నామా? हमें चिंता है। నేను అంటాను చింత లేని మనుషుడు అన్నాడు ఎవడు ఉండనేరడు. मैं कहता हूँ कि इस दुनिया में चिंता ना होने वाला कोई भी व्यक्ति नहीं है। ప్రతి ఒక్కరికి చింత ఉంటది. हर कोई मन में चिंता होती रहती है। కానీ మన చింత ఆయన మీద వేయడము ధన్యత. लेकिन हमारी चिंता उस पर डालना हमारा धन्य है। వేయగలుగుతున్నాం మన చింత ఆయన మీద? हमारी चिंता उस पर डाल सकते हैं हम? వేస్తున్నాను అనడం ఈజీయే. हम आसानी से कह सकते हैं कि मैं चिंता उस पर डालती हूँ। వేస్తున్నాను అనడం ఈజీ అండి. मैं मेरी चिंता उस पर डालती हूँ ऐसे कहना आसान है। మన చింతను ఆయన మీద వేసి మనం మేలు అనుభవించడం అనేది చాలా గొప్పతనం. हमारी चिंता उस पर बोझ कर हमें भलाई पाना बहुत मुश्किल है। నిజంగా మేలు అనుభవించగలుగుతున్నావా మన చింతను ఆయన మీద వేసి? उस भलाई को हम अनुभव कर सकते हैं हमारी चिंता उस पर डाल के। ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన చింతను ఆయన మీద పెడితే మన జీవితంలో ఆ స్థితి జరుగుద్ది. मैं कुछ उदाहरण आपसे बताया कि हमारी चिंता उस पर डालते तो हमारी सारी चिंता को पूरा करेगा। నిజంగా మన చింతను, నిజంగా మన మార్గమును, మన బాధను నిజంగా ఆయన అప్పగించగలిగితే అద్భుతమేనండి. हमारी सारी चिंता को, हमारे सारे विचारों को, रास्ता को उस पर डालते तो हम
ఏ స్థితిలో కూడా నువ్వు కదల్చబడవు. किसी भी स्थिति में हम ना टल सकते हैं. నువ్వు కదల్చబడుతున్నావా? अगर तू टलते तो నిజం నీ భక్తి జీవితంలో నువ్వు కదల్చబడుతున్నావా? तू तुम्हारी भक्ति जीवन में टलते तो నువ్వు పరిశుద్ధతలో నువ్వు కదల్చబడుతున్నావా? నీ పరిశుద్ధతలో నువ్వు కదల్చబడుతున్నావా? तू अपने पवित्रता में टलते तो हिलते तो నిజమే. ఒకవేళ కదల్చబడితే దేవుని స్తోత్రం, నీ మార్గములు లేకపోతే నీ యొక్క బాధ ఏదైతుందో ఆయనకి నువ్వు అప్పగించుకోలేనట్టే. अगर तुम अपने जीवन में आत्मिक जीवन में टलते तो यही कारण है कि तू सारी चिंता उस पर नहीं डाला दिया. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की स्तुति हो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో కూర్చున్నవారు, ఆనేలో కూర్చున్నవారు యావత్తు కూడా మన చింత ఆయన మీద వేయగలుగుతున్నామా? यहाँ और ऑनलाइन में बैठ के सुनने वाले सारे लोग अपनी सारी चिंता परमेश्वर पर डालने की स्थिति में हम हैं. వేయగలుగుతున్నామా? डाल सकते हैं क्या? ఎందుకు దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడంటే మన కొరకు చింతించిన వాడు ఆయన ఒక్కడేనండి. हमारे लिए चिंता करने वाले परमेश्वर ही एक हैं, इसीलिए वो आज हमसे ये बात कह रहे हैं. ఎందుకంటే భర్త భార్య కొరకు చింతించవచ్చు, భార్య భర్త కొరకు చింతించవచ్చు. क्योंकि वाइफ हस्बैंड के लिए और हस्बैंड वाइफ के लिए चिंतित कर सकता है. అది కొంతవరకే. वो थोड़ी समय तक ही है. బిడ్డలు తల్లిదండ్రులు చింతించవచ్చు, లేదా తల్లిదండ్రులు బిడ్డల కొరకు చింతించవచ్చు. बच्चे माता पिता के बारे में और माता पिता बच्चों के बारे में सोच सकते हैं. ఆ చింత మనం పూర్తిగా తీర్చలేము. वो सारी चिंता हम पूरा मिटा नहीं सकते, सोचते हैं पर मिटा नहीं सकते. దేవుడు ఒక్కడే తీర్చగలడు. परमेश्वर एक ही है हमारे चिंता मिटाने वाला. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు? तू किसके बारे में सोचते हो? నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? तू किसके बारे में चिंतित करते हो? ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయన పాదాల దగ్గర పెడితే అది కృతజ్ఞతగా మారిపోద్ది. तू किसके बारे में चिंता करते हो? ये सारी चिंताएं परमेश्वर के पैरों पर रखकर प्रार्थना विज्ञापना विनती करते तो ये सब धन्यवाद के रूप में बदल जाएगा. ఇందాక నేను చెప్పినట్టుగా, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అయ్యా చెప్పినట్టుగా ప్రార్థన విజ్ఞాపన చేసి బయటకు వచ్చేసరికి నీ కాలం అనేది ఉంటుంది. హల్లెలూయా. इसके पहले मैं एक उदाहरण बताया करता ना आपको, प्रार्थना और विनती करके बाहर आते समय हमारे धन्यवाद हमारे आंखों के सामने नजर आएगा. అది ఏ స్థితిలో ఉన్నా కూడా అది ఆయన సన్నిధిలో పాదసంలో పెట్టగలిగితే, तुम किसी भी स्थिति में होने पर भी उस समस्या को परमेश्वर के चरणों पे डाल सकते तो నిజమే. నీకు స్వస్థ కావాలా? अगर तुमको चंगा चाहिए तो, నువ్వు శ్రమ నుంచి విడుదల పొందాలా? अगर तुम कठिन परिस्थितियों से छुटकारा चाहते हो, అది నీకు చింత ఉందా? वे सारे तुम्हें चिंता के रूप में हो, నిజంగా మనసు పూర్తిగా ప్రార్థనా విజ్ఞాపన చేసి నువ్వు బయటకు వచ్చేటప్పుడు నీ గుమ్మం ముందు ఉంటుంది. तू पूरा मन से प्रार्थना और विज्ञापना विनती करके बाहर आते तो कृतज्ञ के रूप में धन्यवाद के रूप में तेरे అంటే सामने మనం नजर आएगा. ఊహించని స్థితిలో ఆయన చేయగలడు. वो इतना सामर्थ्य है कि हम उसे नहीं सोच सकते. भगवान ऐसा भी करेगा, हम उसको नहीं सोच सकते. అనుకుంటుంటాం, "బాబా నేను ఊహించలేదు, ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు." हम कभी कभी ऐसे कहते हैं कि मैं ऐसा नहीं सोचा कि ये कार्य इस प्रकार होगा. మన జీవితంలో కొరకు అద్భుత కార్యాలు చేసేటప్పుడు దేవుడు మనం ఊహించలేము. हमारे जिंदगी में परमेश्वर ऐसे अद्भुत और आश्चर्य कार्य करते समय हम कहते हैं मैंने ये कभी नहीं सोचा ऐसा होता है ఈ कार्य. కొత్త నిబంధనలో కట్టుబడి మన అందరం కూడా ఆ చింత ఏదైతే ఉందో ఆ చింతను యావత్తు కూడా అంటే ఏ చిన్నది కూడా మనం ఉంచుకోకుండా ఆయన మీద పెట్టినట్టయితే సమస్తమును కూడా ఆ చింతను తీర్చువాడు ఆయన మాత్రమే. इस नया निबंध में जुड़े हुए हम लोग हमारी सारी चिंता को कुछ भी हमें नहीं रहना चाहिए. मतलब सारी चिंता परमेश्वर के ऊपर डालते तो वो सारा मिटाने के सामर्थ्य हैं. నిజంగా ఆ స్థితిలో ఉన్నామా? ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే దేవుడి దినం మాట్లాడుతున్నాడు కాబట్టి మన చింత యావత్తు కూడా ఈ దినం నుంచి అయ్యా ఇదిగో నా చింత ఇదే ఉంది, నా ఆలోచన ఇదే ఉంది, నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు కాబట్టి నా ఆలోచన నా చింత అంతా నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. आज से हम इस प्रकार प्रार्थना कर रहे हैं कि परमेश्वर आप मुझसे हम सब लोगों से ऐसे प्रार्थना की कि आपकी सारी चिंता मुझ पर डालो. आपने कहा था इसी प्रकार मुझे प्रार्थना करने की कृपा दो. ఒకవేళ లేవా పురోహిత చింత ఆయన మీద ఏ విధంగా వెయ్యాలో, ఏ మీద మన చింత అంతా ఆయన మోపాలో తెలియని స్థితిలో ఉన్నావా?
अगर हमको नहीं मालूम है कि हमें कैसे कैसे उसके चरणों पे बैठ के प्रार्थना करें, स्थिति हमें नहीं हो तो, हमें नहीं जानते तो నేను చెప్పిన పిలిపిలు రాసిన పత్రికలో పూర్తిగా వెళ్ళి చదువుకోండి, అండర్లైన్ చేసుకొని పూర్తిగా ఇంటికి వెళ్ళి చదువుకొని ఆ ప్రకారము మన ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులతో మనం చెల్లించినట్టయితే మన విన్నపములన్నీ కూడా ఆయన ఆలకిస్తాడు. फिलिपी में बताए जाने की तरह प्रार्थना विनती विज्ञापना के द्वारा कृतज्ञता के साथ आप प्रार्थना करते तो परमेश्वर हमारी सारी चिंताओं से हमें छुड़ा सकता है. చాలా మంది రక్షింపబడ్డ చాలా మంది మనకు చింతన మనకు ఆలోచన అవి పెట్టడం తెలియదు, రాదు. उद्धार पाने कुछ सारे लोग वो नहीं उसको नहीं मालूम है कि हम कैसे सारी चिंता को उसके पैरों पर रखना, उनको नहीं मालूम है. మన చింతనే మన బాధను మనం కృంగిపోతాం తప్ప మన బాధను మన చింతను ఆయనకి అప్పగించుకోలేని స్థితి చాలా మంది క్రైస్తవులు నాకు కనబడుతుంది. कई क्रिश्चियन लोग ऐसा है कि वे अपने चिंता और अपने विचारों से ही दबा जाते हैं, लेकिन परमेश्वर के पैर पे वो नहीं रखने की स्थिति में है. మీ చింత మీ బాధ పాస్టర్ మీద వేయడం కాదు. आपकी चिंता और आपकी सारी समस्याओं पास्टर पे नहीं छोड़ना चाहिए. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ యొక్క చింత ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ మార్గం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకోగలిగితే అద్భుతం చూస్తావు. परमेश्वर तुझसे ही बात कर रहा है, तू सारी चिंता और समस्या मुझ पर छोड़ो, ऐसे कहा है कि हमें ऐसे ही करना चाहिए. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति और ఇంకా महिमा. ఆ స్థితి లేదా ఆ స్థితి కొరకు దేవుడు ఇది మనల్ని ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. अगर आप में उस स्थिति नहीं है तो आज परमेश्वर इस वाक्य के द्वारा हमसे बोल रहे हैं. ఆ స్థితి దేవుడు మనకి ఇచ్చినట్టయితే ఇంకే బాధ అప్పున్న బాధ ఉండదండి, ఎందుకంటే అవన్నీ ఆయనకి అప్పగిస్తాం కదా. अगर हम उस स्थिति में आ जाए तो हम पर सिर के ऊपर कर्जा होने पर भी हमें कोई फर्क नहीं पड़ता, वो भगवान परमेश्वर देखेगा. అగ్నిలాంటి శ్రమ వచ్చినా కూడా దేవుని స్తోత్రం, ఆ శ్రమ అంతా కూడా ఆయనకి అప్పగిస్తాం కాబట్టి శ్రమగా నీకు ఉండదు. जो कठिन परिस्थितियां आने पर भी वो कठिन परिस्थिति हमको कुछ भी नहीं करेगा. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की स्तुति और महिमा हो. మోకరించుని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం దేవుని దీవించును గాక. घुटने टेके प्रार्थना करेंगे. స్తోత్రం 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 స్తోత్రం.